మనకి 1 to 8 రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉన్నాయి కదా. అందులో వొకాబులరీ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? వొకాబులరీ క్వశ్చన్స్ ఉన్నాయా? అసలు ఏమున్నాయి? 7th క్వశ్చన్ రైట్. ఏమడిగారు ఇక్కడ? రీసెంట్. ఓకేనా. మరి రీసెంట్ అంటే సినోనిమ్ అడిగారా, యాంటోనిమ్ అడిగారా? సినోనిమ్ కదా. చెప్పండి మరి ఏమైద్దాం? షోరా? రైట్. అక్కడే ఈ వర్డ్స్ రాసుకోండి. ఆఫ్ లేట్ ఏం రాసుకుంటారు? ఆఫ్ లేట్ అని. ఇంకోటి ఏం రాసుకుంటారు? లేట్లీ. వీటి మీనింగ్ ఏంటండి? రీసెంట్. సో జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఆఫ్ లేట్, లేట్లీ చూసి లేట్ ఏమో అనుకుంటామండి. కానీ యాక్చువల్ మీనింగ్ మనకేంటి? రీసెంట్లీ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అదేనా? రైట్. సో ఆ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఆఫ్ లేట్ ఇంకా లేట్లీ అంటే మీనింగ్ ఏంటి? రీసెంట్. ఓకే, అయిపోయిందా? అక్కడే ఇంకో వర్డ్ చెప్తాను, అది కూడా నోట్ చేసుకోండి. రైట్. అదేంటంటే మనకి కాంటెంపరరీ. ఏంటో వర్డ్ విన్నారా? కాంటెంపరరీ. కాంటెంపరరీ అంటే ఏంటి? లేటెస్ట్ రాసుకోండి. కాంటెంపరరీ. కాంటెంపరరీ డిజైన్స్ అన్నాం అనుకోండి, ఏంటి? లేటెస్ట్ అని. కాంటెంపరరీ. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. కాంటెంపరరీ, ఆఫ్ లేట్, లేట్లీ ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ టైం గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాయండి. ఓకే, అయిపోయిందా? మరి అవుట్ డేటెడ్ చెప్పాలి వద్దా? అవుట్ డేటెడ్ ఏమంటారు? ఓల్డ్ ఇంకా ఎనాక్రోనిస్టిక్ రాసుకోండి. జస్ట్ రాసుకోండి ఎనాక్రోనిస్టిక్. ఎందుకంటే టైం ఇందులో చెప్పడానికి ఏమీ లేదండి. క్వశ్చన్ చాలా ఈజీ, మీరు అంతా ఆల్రెడీ చేసేసి ఉంటారు. ఓకేనా. బట్ సో ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకుని ట్రై చేయండి. ఓకేనా. ఎనాక్రోనిస్టిక్. సో ఎనాక్రోనిస్టిక్ మీనింగ్ ఏంటి మనకి? అవుట్ డేటెడ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? మనకి ఏముంది? క్రోనో అంటే ఏంటి? టైం. ఏఎన్ఏ. అనా అంటే ఏంటి? నోనా, లేదంటే విత్ నో టైం అంటే టైంని ఫాలో అవ్వట్లేదంటే అవుట్ డేటెడా అంటే అప్డేటెడా? అవుట్ డేటెడ్ రాసుకోండి. దట్స్ ఇట్. రైట్. కాబట్టి అవుట్ డేటెడ్ ఏమంటామంటే అనక్రోనిస్టిక్ అంటాం. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. సో ఈజీనే, ఆన్సర్ ఈజీనే. రైట్. ఇంక మనకి ఏముంది ఇక్కడ? కన్సిడరేట్ తెలుసు కదా. కన్సిడరేట్ మనకి ఎలా అండి? మనకి కన్సిడరేట్ పాజిటివ్ వర్డా, నెగిటివ్ వర్డా? పాజిటివ్ వర్డ్ అండి. ఏం చెప్పొచ్చు కన్సిడరేట్ అంటే? చెప్పాలి జనరస్. ఏం చెప్పొచ్చు? జనరస్, కైండ్ అని చెప్పొచ్చు కన్సిడరేట్. ఓకే. సో నెక్స్ట్ వన్ చేద్దామా? నెక్స్ట్ మనకి ఎందులో ఉందండి? రైట్. 8th క్వశ్చన్ ఉందా? మరి చెప్పండి మనకి ఏం రావాలి ఇక్కడ? ఫ్రమ్ డాష్ బిగినింగ్స్. మనం ఒలింపిక్స్ గురించే మాట్లాడుతున్నాం కదా. ఫ్రమ్ డాష్ బిగినింగ్స్ అంటే ఏంటి? బిగినింగ్ స్టేజ్ కదా. బిగినింగ్ స్టేజ్ అంటే ఆర్డినరీనా, ఎక్స్ట్రాఆర్డినరీ స్టేజా? చెప్పాలండి ఆర్డినరీ స్టేజ్. కాబట్టి మనకి ఏంటంటే ఫ్రమ్ ఆర్డినరీ స్టేజ్ అని రావాలి కదా. అలా ఆర్డినరీ అనే సెన్స్ ఎక్కడికి కన్వే అవుతుంది మనకి? చెప్పాలి ఆర్డినరీ అని. కానీ ఇంకా అలాంటి సెన్స్ ఏమైనా కన్వే అవుతుందా? చెప్పాలి. ఏం కన్వే అవుతుంది చెప్పండి? ఫ్రమ్ స్ట్రైట్ బిగినింగ్సా, వెయిన్ బిగినింగ్సా, రేంజ్ బిగినింగ్సా, కాంట్రాక్ట్ బిగినింగ్సా? హంబుల్ బిగినింగ్స్ రాసుకోండి. హంబుల్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? ఆర్డినరీ. హంబుల్ అంటే మీనింగ్ ఏంటి? ఆర్డినరీ. లేదంటే ఏం చెప్పొచ్చు అంటే రైట్ పూర్. ఏం చెప్పొచ్చు? పూర్. లేదంటే మిడిల్ క్లాస్. పూర్ లేదంటే మిడిల్ క్లాస్, దాన్ని ఏమంటాము? హంబుల్ బ్యాక్గ్రౌండ్ అంటాం. ఓకేనా. పూర్ లేదంటే మిడిల్ క్లాస్. రైట్. సో ఇంకేం చెప్పొచ్చు? లో క్లాస్. ఏం చెప్పొచ్చు? లో క్లాస్. ఇవన్నీ రాసుకోండి. ఆర్డినరీ, పూర్, లో క్లాస్ అంటే హంబుల్ బిగినింగ్స్ అంటే మిడిల్ క్లాస్ నుంచి వచ్చారని చెప్పి, లేదంటే లో క్లాస్, లేదంటే లో స్టేటస్. సో స్టేటస్ అనేది చాలా లో నుంచి వచ్చారని చెప్పి చెప్పొచ్చు. హంబుల్ బ్యాక్గ్రౌండ్. ఓకేనా. అయిపోయిందా? రాశారా? మరి ఇది కాకుండా మనకి ఇంకో మీనింగ్ కూడా ఉందండి. మనం వినయం అంటాం కానీ వినయాన్ని కూడా ఏమంటాము? హంబుల్ అంటాం. అది మీకు తెలిసిందే కదా, చెప్పాల్సిన పని లేదు కదా. రైట్. రైట్. మన అందరికి ఏముందండి? బాగా వినయం ఉందా లేదా? ఓకేనా. రాశారా వర్డ్స్? ఇప్పుడు చెప్పాలి అవసరం లేదా? వినయం అనే వర్డ్ చెప్పాల్సిన పని లేదు కదా. రైట్. కాకపోతే వెయిన్ అని రాసుకోండి. వెయిన్కి 2 మీనింగ్స్ ఉన్నాయండి. ఓకేనా. ఒక మీనింగ్ మనకి ఏంటంటే ప్రౌడ్. ఏంటది? ప్రౌడ్. ఎక్సెసివ్. అది ప్రౌడ్ ఉంటే పర్లేదు, బట్ ఎలాంటిది అది? ఎక్సెసివ్. వాళ్ళ గురించి వాళ్ళు చాలా ఎక్కువగా ఊహించుకుంటారండి. దాన్ని ఏమంటామంటే వెయిన్ అంటాం. ఇంకో మీనింగ్ మనకి ఏంటంటే నో వాల్యూ. ఏంటది? నో వాల్యూ, వేస్ట్. దాన్ని కూడా ఏమంటాము? వెయిన్ అంటాం. ఓకేనా. వెయిన్ అంటే ఒక మీనింగ్ ఏంటి? ప్రౌడ్, ఎక్సెసివ్లీ ప్రౌడ్. ఇంకో మీనింగ్ మనకి ఏముంది? వేస్ట్. ఓకేనా. ఈ ప్రౌడ్కి ఆపోజిట్ ఏమైందంటే హంబుల్. ఏమైంది? హంబుల్, వినయం. రైట్. ఓకేనా. కాంట్రాక్ట్ తెలిసిందే, హంబుల్ మీకు తెలిసిందే. ఓకేనా. అయిపోయిందా? మరి ఎవరైనా సరే ఎక్సెసివ్గా హంబుల్గా ఉన్నారనుకోండి. ఎక్సెసివ్గా హంబుల్గా ఉంటే వాళ్ళని ఏమనాలి? రాసుకున్నారా వర్డ్స్? మీకు హంబుల్ అంటే వాళ్ళు చెప్పిందంతా వినరా? అలా వినే వాళ్ళని ఏమంటాము? ఒబిడియంట్. ఏమంటాము? ఒబిడియంట్. మరి కొంతమంది ఎక్సెసివ్గా ఒబిడియంట్గా ఉంటారండి.
దాన్ని అతి వినయం అంటాం. అతి వినయాన్ని ఏమంటామంటే సర్వైల్. ఏమంటాము? సర్వైల్. జస్ట్ నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే వినండి, ఓకేనా? మరి ఇంకేనండి, ఆ వర్డ్స్ వింటూ వింటూ ఉంటే కొన్ని రోజులకి ఏమైపోతాయండి, గుర్తుండిపోతాయి లేదా? అందుకని, ఓకేనా? సర్వైల్ ఇంకా ఒబిడియంట్. సో ఆన్సర్ ఏమైంది మనకి కిందకి? హంబుల్ బ్యాక్గ్రౌండ్. సో హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ మీనింగ్ మనకి ఏంటి? నార్మల్ ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్ ఉంటే దాన్ని ఏమంటాము? హంబుల్ బ్యాక్. అంటే లో స్టేటస్ ఉన్న ఏమంటాము? హంబుల్ బ్యాక్గ్రౌండ్. ఓకేనా? కాన్సెప్ట్ అందరికి ఇది డైరెక్ట్ గా మీరు చేయాలి ఎగ్జామినేషన్ లో, ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దాము. నెక్స్ట్ మనకి ఎన్నో క్వశ్చన్ మనకి ఇక్కడ ఏమడిగారు? ఇక్కడ స్పాటింగ్ ఎర్రర్స్ కదా. మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? 4 స్టేట్మెంట్స్. 4 స్టేట్మెంట్స్ లో ఎన్నింటిలో ఎర్రర్స్ ఉన్నాయి మనకి? 4 స్టేట్మెంట్స్ లో ఎన్నింటిలో ఎర్రర్స్ ఉండొచ్చు? అన్నింటిలో ఉండొచ్చు అండి. లేదంటే 3లో ఉండొచ్చు, లేదా 4లో ఉండొచ్చు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎర్రర్ లేని స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది కొంచెం ట్రికీ అండి. ఎగ్జామినేషన్ లో ఎర్రర్ ఉన్న స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఈజీ అండి. ఎర్రర్ లేనిది ఫైండ్ అవుట్ చేయమంటే కొంచెం కష్టమే కదా, కానీ మనం చేస్తాం, ఓకేనా? ఫస్ట్ వన్ 9th వన్ చూడండి. అకార్డింగ్ ఫర్ అంటారా? అనకూడదు కదా. ఏమని చెప్పాలి? మనకి అతడు మూవీలో డైలాగ్ ఉంటుంది కదండి, అకార్డింగ్ టు ద గివెన్ సర్వే నెంబర్ దిస్ ల్యాండ్ ఈస్ బిలాంగ్స్ టు. చూడలేదా? అతడు మూవీ చూడని వాళ్ళు కూడా ఉన్నారండి. చెప్పండి, అక్కడ ఏమంటారు? అకార్డింగ్ ఫర్ అంటారా, అకార్డింగ్ టు అంటారా? అకార్డింగ్ టు. అందుకని అప్పుడప్పుడు మూవీస్ చూసామనుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ చేయొచ్చా లేదా? చెప్పండి, అకార్డింగ్ ఫర్ అకార్డింగ్ టు నా? అకార్డింగ్ టు రావాలి, కాబట్టి ఏ మనకు ఆన్సర్ కాదు. ఓకే, అయిపోయిందా? నెక్స్ట్ హెల్త్ అడ్వకేట్స్. అడ్వకేట్స్ అంటే ఎవరు? సపోర్టర్స్. అడ్వకేట్స్ అంటే ఎవరు మనకి? సపోర్టర్స్ అండి. లాయర్స్ అని కాదు ఇక్కడ, సపోర్టర్స్. అడ్వకేట్ అంటే లాయర్ అనే మీనింగ్ ఉందండి. లాయర్ అనే మీనింగ్ తో పాటు ఇంకో మీనింగ్ ఏముంది? సపోర్టర్ అనే మీనింగ్ కూడా ఉంది, ఓకేనా? హెల్త్ అడ్వకేట్స్ ఇన్ ద యుఎస్ రీసెంట్లీ అప్లాడెడ్. అప్లాడెడ్ ఏంటి? ప్రైజా, స్కోల్డా? ప్రైజ్. వెరీ గుడ్, రైట్. లార్డ్ అన్న ప్రైజ్. LAUD ఉంది, LAUD. లార్డ్ అన్న, అప్లాడ్ అన్న, ప్రైజ్. ఓకే, ద డెసిషన్ బై ద లాస్ ఏంజల్స్ స్కూల్ డిస్ట్రిక్ట్ టు బ్యాన్ అనొచ్చా? 2+V1 అనొచ్చా? అనకూడదండి, అనొచ్చా? 2+V1 బ్యాన్ ద సేల్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ ఇన్ స్కూల్స్. ఓకేనా? ఇది ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందులో మనకి ఎర్రర్ ఏమీ కనిపించట్లేదండి, కాబట్టి మనకి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఓకేనా? కాబట్టి వెయిట్ చేద్దాం. రిమైనింగ్ స్టేట్మెంట్స్ అన్ని చూద్దాం. వాటిల్లో ఇంకెక్కడ ఎర్రర్ కనిపించకపోతే మళ్ళీ బీకి వద్దాం, ఓకేనా? రైట్, ఇప్పుడు సి చూద్దాం. సిలో మనకి ఏముందండి? సైంటిస్ట్ ఆర్ ట్రై టు అంటామా? ఇక్కడ సైంటిస్టులు ట్రై చేస్తున్నారా? సైంటిస్టులు ఎవరైనా ట్రై చేస్తున్నారా? చెప్పాలండి ఫాస్ట్గా. ఇక్కడ సైంటిస్టులు ట్రై చేస్తున్నారా? సైంటిస్టులు ఎవరైనా ట్రై చేస్తున్నారా? సైంటిస్టులుగా ట్రై చేస్తున్నారు. యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా? కాబట్టి ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ ట్రయింగ్, ఓకేనా? సో సైంటిస్ట్ ఆర్ ట్రయింగ్ టు రెప్లికేట్. ఓకేనా? ఈజీనే కదా ఇది కూడా, కాబట్టి సి మనకు ఆన్సర్ కాదండి. ఓకే, ఇప్పుడు మనం డి చూద్దాం. డిలో మనకి ఏముంది? సమ్ పూర్ పీపుల్ బిలీవ్ పొలిటీషియన్ కాన్స్పైర్ టు. సరిపోయింది అది. కాన్స్పైర్ అంటే మనకి ఏమనుకున్నాం? కాన్స్పిరసీ. విన్నారా? కాన్స్పిరసీ అంటే ఏంటి? సీక్రెట్ ప్లాన్. కాన్స్పిరసీ అంటే ఏంటి? సీక్రెట్ ప్లాన్. అలా సీక్రెట్ గా ప్లాన్ చేయడం ఏమంటాము? కాన్స్పైర్ అంటాం. ఏమంటాము? కాన్స్పైర్. అంటే దీన్ని ఏం చెప్పొచ్చు అంటే ప్లాట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? ప్లాట్. ప్లాట్ అంటే మనకి తెలిసిన ప్లాట్, ఓకే. అది కాకుండా ఈ ప్లాట్ ఏంటి? మనకి సీక్రెట్ ప్లాన్ అని. ఓకేనా? రైట్. కాబట్టి ఇక్కడ సరిపోయిందా? ఇక్కడ మనకి నౌన్ ఏముందండి? పొలిటీషియన్. ఇక్కడ మనకి ఇది ప్రెజెంట్ లో ఉందా, పాస్ట్ లో ఉందా? చెప్పాలి. బిలీవ్. బిలీవ్ అంటే ఏంటిది? V1 కదా. V1 లో ఉందంటే అన్ని కూడా ఎందులో ఉండాలి? V1. మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను నేను, రైట్? నౌన్ మనకి సింగులర్ అయితే వెర్బ్ కూడా సింగులర్, నౌన్ ప్లూరల్ అయితే వెర్బ్ కూడా ప్లూరల్. నౌన్కి ఎస్ లేకపోతే వెర్బ్కి ఎస్ ఉండాలి, నౌన్కి ఎస్ ఉంటే వెర్బ్కి ఎస్ ఉండకూడదు. ఇక్కడ మనకి పీపుల్ కాబట్టి బిలీవ్ అనొచ్చా, బిలీవ్స్ అనాలా? పీపుల్ బిలీవ్సా, పీపుల్ బిలీవా? బిలీవ్సా? పీపుల్ అంటే 1 మోర్ దెన్ 1 అండి. మోర్ దెన్ 1 కాబట్టి బిలీవ్స్ అనకూడదు, అనాలి బిలీవ్. అర్థమైందా? కాబట్టి అది కరెక్ట్ గానే ఉంది. కాబట్టి నెక్స్ట్ పాయింట్ మనకి ఏమొచ్చింది? పొలిటీషియన్ కదా. పొలిటీషియన్ అన్నప్పుడు కాన్స్పైరా, కాన్స్పైర్సా? కాన్స్పైర్స్. లేదంటే ఏమనాలి? పొలిటీషియన్స్ కాన్స్పైర్. ఇక్కడ జనరల్ గా మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ పబ్లిక్ అంటున్నాం కదా, పీపుల్ అంటున్నాం కదా, ఏం తీసుకోవాలి ఇక్కడ? పొలిటీషియన్ తీసుకో. పొలిటీషియన్సా, పొలిటీషియనా? పొలిటీషియన్స్ తీసుకుంటే అప్పుడు కాన్స్పైర్ సరిపోతుంది కదా. పొలిటీషియన్స్ కాబట్టి కాన్స్పైర్. అందరికి ఓకేనండి? చెప్పండి, కాన్స్పైర్ అంటే మీనింగ్ ఏంటి? సీక్రెట్ గా ప్లాన్ చేస్తే దాన్ని ఏమంటాము? కాన్స్పైర్. సో కాన్స్పిరసీ అంటే ఏంటి? సీక్రెట్ ప్లాన్. కాన్సెప్ట్ ఓకేనా? సో డి ఆన్సర్ కాదు. మనకి ఆన్సర్ ఏమైంది మరి? బి ఈస్ ద ఆన్సర్, రైట్? నెక్స్ట్ వన్ చేద్దామా మరి? బిలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్, నెక్స్ట్ వన్. మీరు చాలా మంచి వాళ్ళండి, ఓకే? డౌట్స్ ఉన్నాయి అడగరండి, ఓకే? 10th వన్ చూడండి. 10th వన్ మనకి ఏముంది?
రైట్, ఎరిన్స్ డిస్పారేజింగ్ డాన్స్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనకి ఏం అర్థం కావాలంటే ఎరిన్స్ ఉంది కదా, ఎరిన్స్ మనకి ఏ కేసు మనకి అది సబ్జెక్టివా ఆబ్జెక్టివా పొసెసివా? పొసెసివ్. పొసెసివ్ రాగానే మీరు ఏం అబ్జర్వ్ చేయాలి? నౌన్ ఉందా లేదా అబ్జర్వ్ చేయాలి. మరి నౌన్ ఉందా లేదా? డాన్స్. ఏముంది? డాన్స్. డాన్సా డాన్స్ కోచా? డాన్స్ కోచ్. కాబట్టి నౌన్ సరిపోయింది కదా. మనకి ముందే ఉంది డిస్పారేజింగ్. ఏముంది? డిస్పారేజింగ్. డిస్పారేజింగ్ అంటే మీనింగ్ ఏంటి? రాసుకోండి, డిరోగేటరీ. డిరోగేటరీ. డిరోగేటరీ అంటే పాజిటివ్ వర్డా నెగిటివ్ వర్డా? నెగిటివ్ వర్డ్ అండి. తక్కువ చేసి చులకన చేసి అంటాం కదా, అలా చులకన చేసి చూసి దాన్ని ఏమంటామంటే డిస్పారేజింగ్ అంటాం. ఏమంటాము? డిస్పారేజింగ్ అంటాం. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనకి ఏముంది ఇందులో? పార్. ఏముంది? పార్. పార్ అంటే ఏంటంటే ఈక్వల్. మీకు ప్యారిటీ, ఆన్ పార్ అనే వర్డ్స్ చెప్పే గుర్తున్నాయా? ఈక్వల్. డిస్ అంటే నో, అంటే మనతో పాటు ఈక్వల్ గా లేడు అని చెప్పి మనం ఎలా చూస్తాం? మనం తక్కువగా చూస్తాం. దాన్ని ఏమంటామంటే డిస్పారేజింగ్ అంటాం. ఓకేనా. పార్ అంటే ఈక్వల్, డిస్ అంటే నాట్. ఓకేనా. కాబట్టి ఈక్వల్ గా లేడు అని చెప్పి వాడిని తక్కువ చేసి చూస్తే డిస్పారేజింగ్ గా చూస్తే, లేదంటే దాన్ని డెరోగేటరీ గా చూస్తే దాన్ని ఏమంటాం? డిస్పారేజింగ్. ఓకేనా. రైట్. సో ఇట్స్ డిస్పారేజింగ్ డాన్స్ కోచ్ ఈజ్ ఆల్వేస్ జడ్జిమెంటల్ అండ్ కంప్లైంట్స్ అబౌట్ ఎవ్రీ లిటిల్ మిస్టేక్ హర్ మేక్స్. అంటామా? చెప్పాలి. ఇక్కడ మనకి ఏం కావాలండి? మేక్స్ కదా. సో ఇక్కడ మనకి వెర్బ్ కదా, వెర్బ్ ముందు ఏముండాలి? వెర్బ్ ముందు ఏముండాలి? సబ్జెక్ట్. ఇక్కడ ఏముంది? హర్. మరి ఇక్కడ ఏముండాలి? షీ. ఎవరీ మిస్టేక్ షీ మేక్స్. షీ మేక్స్ రావాలి కానీ హర్ మేక్స్ అనకూడదండి, ఎందుకంటే మనకి ఇక్కడ సబ్జెక్టివ్ కేసు రావాలి. ఓకేనా. సింపులే కదా ఈ క్వశ్చన్. రైట్. కాబట్టి మనకి ఏ ఆన్సర్ కాదండి. ఓకేనా. నెక్స్ట్ మనం చూద్దాం. అయిపోయింది మనకి అది అందరికీ. చెప్పండి, అక్కడ ఏ రాకూడదు? హెర్ రాకూడదు. ఏం రావాలి? షీ. ఎందుకంటే సింపుల్ కాన్సెప్ట్. షీ మేక్స్ అంటాం కానీ హెర్ మేక్స్ అనకూడదు. రైట్. నెక్స్ట్ మనకి బీ చూడండి. బీలో మనకి కాన్సెప్ట్ ఏముందో చూడండి. ద ఫాలీ. రాసుకున్న ఫాలీ అంటే ఏంటంటే ఫూలిష్నెస్. ఇది కూడా మీకు ఇంతకు ముందు వచ్చిన వర్డే. ఓకేనా. కొత్త వర్డ్స్ ఏం రావట్లేదండి, అబ్జర్వ్ చేయండి. రైట్. ఫూలిష్నెస్. ఫాలీ అంటే ఫూలిష్నెస్. రైట్. ద ఫాలీ దట్ కాజ్డ్ ద పొలిటీషియన్ టు లూజ్. 2+ ఏం రావాలి? మరి V1 వచ్చిందా లేదా? LOSE. వెర్బా నౌనా అది? అదే మీకు LOSS వస్తే ఏంటది? నౌన్. గుర్తుపెట్టుకో. అక్కడ ఒకవేళ టు లాస్ అంటే రాంగ్, టు లూజ్ ఉంది కాబట్టి కరెక్టే. టు లూజ్ ద ఎలక్షన్ ఈజ్ హిస్ ఫెయిల్యూర్ టు అడ్రస్ ద ఎకనామిక్ క్రైసిస్. సో మనకి ఇక్కడ 2+ మళ్ళీ ఏమొచ్చింది? టు అడ్రస్. సరిపోయిందా లేదా? మరి ఎర్రర్ ఏంటి ఇక్కడ? చెప్పాలి మీరైతేనే చెప్పగలుగుతారండి. ఓకేనా. చెప్పండి. అది మనకి టైం ఎందులో ఉంది? ప్రెసెంట్ టైంలో ఉందా, పాస్ట్ టైంలో ఉందా? చూడండి. రైట్. ద ఫాలీ దట్ కాజ్డ్ అంటే కాజ్డ్ అంటే అది జరిగిపోయిందా జరుగుతుందా? జరిగిపోయింది కదా. జరిగిపోయిందంటే ఏ టైం మనకి? అది పాస్ట్ టైం. మరి పాస్ట్ టైం వచ్చి మనకి ఏమవ్వాలి అక్కడ? ఈజా వాజ్ హిస్ ఫెయిల్యూర్. ఓకేనా. రాసుకోండి. ఇది మనకి సింపుల్ కాన్సెప్ట్. ఓకే. వాజ్ హిస్ ఫెయిల్యూర్ టు అడ్రస్. అక్కడ అడ్రస్ అంటే మీనింగ్ ఏంటి? రిజాల్వ్. అక్కడ అడ్రస్ అంటే మీనింగ్ ఏంటి? రిజాల్వ్. ఇంకో మీనింగ్ కూడా తెలుసు కదండి, స్పీచ్. స్పీచ్ని కూడా ఏమంటారండి? అడ్రస్ అంటారు. స్పీచ్ ఇవ్వడానికి కూడా ఏమంటారు? అడ్రస్ అంటారు. నార్మల్గా లొకేషన్ చెప్పినా ఏమంటారు? అడ్రస్ అంటారు. ఓకేనా. మనకి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయండి. ఓకే. సో క్వశ్చన్కి మనకి బి ఆన్సర్ అయిద్దా? ఆన్సర్ కాదు. ఓకేనా. ఇప్పుడు సి చేద్దామా? సో సిలో మనకి ఏముందో చూడండి. కంటైన్మెంట్ ఇస్ ద గోల్ ఆఫ్ ద ఫైర్. కంటైన్ అంటే ఏంటి? కంటైనర్ ఉంది. కంటైనర్లో ఏం చేస్తాం మనం? వాటర్ని రెస్ట్రిక్ట్ చేస్తాం. అలా గుర్తుపెడు. కంటైనర్లో మనం వాటర్ని ఏం చేస్తాము? రెస్ట్రిక్ట్ చేస్తాం. కాబట్టి కంటైన్ అంటే ఏంటి? రెస్ట్రిక్ట్. కంటైన్ అంటే ఏంటి? రెస్ట్రిక్ట్. ఓకేనా. అక్కడ ఇంకో వర్డ్ రాసుకోండి. కన్ఫైన్. ఏంటో వర్డ్ విన్నారా? కన్ఫైన్మెంట్. కన్ఫైన్ అన్నా ఏంటి? రెస్ట్రిక్ట్. ఆ 2 వర్డ్స్ రాసుకోండి. కంటైన్, కన్ఫైన్. కంటైన్, కన్ఫైన్ అంటే రెస్ట్రిక్ట్. కంటైన్మెంట్ ఈజ్ ద గోల్ ఆఫ్ ద ఫైర్ మెన్ యాజ్ హీ ట్రై. కరెక్టేనా? ఏం రావాలి అక్కడ మనకి? యాజ్ హీ ట్రైసా? ఓకే, హీ ట్రైస్ రావచ్చు. బట్ ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతాం మనం? ఫైర్ మ్యానా, ఫైర్ మెన్నా? ఫైర్ మెన్. ఫైర్ మెన్ అంటే సింగులరా ప్లూరలా? ప్లూరల్. ఫైర్ మ్యాన్ అంటే సింగులర్, ఫైర్ మెన్ కాబట్టి ప్లూరల్. ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి? హీనా. వెరీ గుడ్. రైట్. ఏం రావాలి? దే ట్రై అంటాం కానీ హీ ట్రైస్ అని చెప్పాం. ఓకే, కరెక్టే. హీ ట్రైస్ కరెక్టే. కానీ అక్కడ మనకి ఫైర్ మ్యాన్ అంటే కరెక్ట్. కానీ ఇక్కడ ఏముంది? ఫైర్ మెన్ ఉంది కదా, కాబట్టి ప్లూరలే తీసుకోవాలి. ఓకేనా. కాబట్టి సి కూడా మనకి ఏం కాదు? ఆన్సర్ కాదు. ఓకేనా. ఇప్పుడు మనం డి చూద్దాం. డీలో మనకి ఏముందండి? ద కోస్టారికా అబ్టైనింగ్ ఎడ్యుకేషన్. సో ఇన్ కోస్టారికా అబ్టైన్ ఎడ్యుకేషన్ హ్యాస్ అలౌడ్. హ్యాస్ ప్లస్ ఏం రావాలి మనకి? V3 వచ్చిందా? మెనీ ఆఫ్ దోస్ అనొచ్చండి. మెనీ ఆఫ్ దోస్ ఇన్ ద వర్కింగ్ క్లాస్ 2+ ఏం రావచ్చు? మూవ్ తర్వాత ఏం రావచ్చు?
ఇంటూ ద మిడిల్ క్లాస్ అనొచ్చు లేదా? వర్కింగ్ క్లాస్ నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? మిడిల్ క్లాస్కి వచ్చారు. ఎందువల్ల? బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా? కాబట్టి ఆన్సర్ ఏమైంది? ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చేద్దామా? చెప్పండి. ఐ ట్రైడ్ టు డిస్లార్జ్. డిస్లార్జ్ అంటే రాసుకోండి సెపరేట్. సెపరేట్ స్పెల్లింగ్ ఏంటి? ఎస్ఈ పిఈనా పిఏనా? వెరీ గుడ్, రైట్, పిఏ సెపరేట్. ఓకేనా? సో ఐ ట్రైడ్ టు డిస్లార్జ్ ద నెయిల్. నెయిల్ అంటే తెలిసిందే కదా, రైట్. సో మేకడ్, మేకర్ ఏమంటాం? నెయిల్. ఓకేనా? స్ట్రక్ ఇన్ మై కార్స్ టైర్ బట్ ఇట్ వాస్ సో డీప్ ఎంబెడెడ్ అనొచ్చా? ఇక్కడ మనకి ఎంబెడెడ్ మనకి ఏంటి? వర్బ్ కదా. ఎంబెడెడ్ మనకి ఏంటి? వర్బ్. ఎంబెడెడ్ మనకి ఏంటి? అటాచ్డ్. ఎంబెడెడ్ మీనింగ్ ఏంటి? అటాచ్. ఎంబెడెడ్ అంటే ఏంటి? అటాచ్. మనకి ఎంబెడెడ్ మనకి ఏంటి? వర్బ్ కదా. ఇన్బిల్ట్, అదే అటాచ్ అయ్యి వస్తే దాన్ని ఏమంటాం? ఇన్బిల్ట్ అంటాం కదా. అటాచ్ అయ్యి వస్తే దాన్ని ఏమంటాము? అటాచ్డ్ అనొచ్చు, ఇన్బిల్ట్ అనొచ్చు, అన్ని సేమే. ఓకేనా? కాబట్టి మనకి ఎంబెడెడ్ మనకి ఏంటి? వర్బ్ కదా. వర్బ్ని మోడిఫై చేయాలంటే ఏముండాలి? యాడ్వర్బ్. ఇక్కడ మనకి ఏముండాలి? డీప్లీ. ఓకేనా? సో డీప్లీ ఎంబెడెడ్ ఈజీనే కదా, రైట్. కాబట్టి మనకి ఫస్ట్ వన్ ఆన్సర్ కాదండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. బిలో మనకి ఏముంది? వైల్ సమ్ పీపుల్ బిలీవ్ దట్ అనొచ్చా? సమ్ పీపుల్ బిలీవా బిలీవ్సా? బిలీవ్సా ఎస్ వస్తుందా? ఇంతకు ముందు అదే తప్పు చేసాం మనం, అవునా కదా? ఆ చేయకూడదు. ఇక్కడ పీపుల్ కాబట్టి బిలీవ్ దట్ దేర్ ఈస్ అన్ ఆల్టర్నేట్ రియాలిటీ. దేర్ ఈజా దేర్ ఆరా? దేర్ ఈజేనా? ఎందుకు? రియాలిటీ కాబట్టి. ఏంటి? రియాలిటీ. అదే మనకి రియాలిటీస్ వస్తే ఆర్. అర్థమైందా? ఇక్కడ రియాలిటీస్ వస్తే ఇక్కడ ఏమొచ్చేది? ఆర్. కానీ రియాలిటీ వచ్చింది కాబట్టి ఈజ్. కాబట్టి ఇక్కడ రియాలిటీ సింగులర్ కాబట్టి ఈజరా. దేర్ ఈస్ అన్ ఆల్టర్నేట్ రియాలిటీ ఫర్ ఎవరీ పాసిబుల్ అవుట్కమ్. నెక్స్ట్ ఏముంది? దిస్ బిలీవ్ అనొచ్చా? మనకి చెప్పండి, దిస్ కానీ లేదంటే దట్. ఏంటవి? దిస్ దట్. వీటితో మనకి సింగులర్ నౌన్ రావాలా ప్లూరల్ నౌన్ రావాలా? సింగులర్ నౌన్ రావాలి. ఏం రావాలి? సింగులర్ నౌన్. మరి దీస్ నెక్స్ట్ ఏంటి? దోస్. వీటితో ఏం రావాలి? ప్లూరల్ నౌన్ రావాలి. ఎవరికైనా తెలియకపోతే నోట్ చేసుకోండి. ఓకేనా? ఇది మీకు ఇంపార్టెంట్. దిస్ దట్ అయితే సింగులర్ నౌన్, దీస్ దోస్ అయితే ప్లూరల్ నౌన్. ఇక్కడ మనకి ఏమొచ్చింది? బిలీవ్స్ కదా. కాబట్టి ఏం రావాలి? దీస్ బిలీవ్స్. లేదంటే బిలీఫ్ ఉంటే ఏం రావాలి? దిస్ బిలీఫ్. అర్థమైందా? దిస్ బిలీఫ్ అనండి, లేదంటే దీస్ బిలీఫ్స్ అనండి. అంతేగాని రెండు కూడా మిక్స్ చేయకూడదు. ఓకేనా? కాబట్టి ఇది కూడా మనకి ఏం కాదు? ఆన్సర్ కాదు. ఓకేనా? మరి నెక్స్ట్ వన్ చూద్దామా? చెప్పండి, దిస్ దట్ సింగులర్ ప్లూరల్? సింగులర్. దీస్ దోస్ ప్లూరల్. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ? యూజింగ్ ఓన్లీ నేచురల్ రిసోర్సెస్ ఇన్ హెర్ ప్రాజెక్ట్ ద ఆర్టిస్ట్ గ్లూడ్ ఎ లీఫ్ ఫ్రమ్ ఎ ఫెర్న్. ఫెర్న్ అనేది ఫెర్న్ ట్రీ అండ్ ట్రీ పేరు అది. ఓకేనా? ఒక ట్రీ పేరే ఫెర్న్. ఇక్కడ మనం పీపుల్ ట్రీ అంటాం కదా, పీపుల్ ట్రీ, అలాగా అది ఒక ట్రీ నేమ్ అది. ఓకేనా? ఫెర్న్ టు రిప్రజెంట్ ద క్రిస్మస్ ట్రీ అనొచ్చా? చెప్పాలండి. యూజింగ్ ఓన్లీ నేచురల్ రిసోర్సెస్ ఇన్ హెర్ ప్రాజెక్ట్. ఓకేనా? కరెక్టేనా అది? షూరా? రైట్. ద ఆర్టిస్ట్. ఇక్కడ ఈ యూజ్ చేసింది ఎవరండి? ఆర్టిస్టే కదా. ఆర్టిస్ట్ యూజ్ చేస్తుందా? యూజ్ అవుతుందా? యూజ్ చేస్తుంది. అంటే యాక్టివా ప్యాసివా? ఆమె చేస్తుంది అంటే యాక్టివ్ అండి. ఆమె చేస్తుంది అంటే యాక్టివ్, ఆమెకు జరిగింది అంటే ప్యాసివ్. అర్థమైందా? ఆమె చేస్తుందంటే యాక్టివ్ కాబట్టి V4 V3 V4 V3 చేస్తే V4 అండి. ఏంటి? V4. కాబట్టి ఆన్సర్ ఏమైంది ఇక్కడ? సరిపోయిందా లేదా? సో రైట్. గ్లూడ్. గ్లూడ్ అంటే తెలుసు కదా, అతికించడం ఏమంటాం? గ్లూడ్. ఓకేనా? ఎవరితో చెప్పొద్దండి. ఓకే, గ్లూడ్ అంటే మీనింగ్ ఏంటి? స్టిక్. గ్లూ అంటే మీనింగ్ ఏంటి? స్టిక్. నెక్స్ట్ మనకి డి చూద్దాం. డీలో మనకి ఏముందండి? బికాస్ ద బ్యాంక్ కంటిన్యూస్ టు రైజ్ ఇంట్రెస్ట్ రేట్స్. అక్కడ ఆగిపోవాలి. ఎందుకు ఆగిపోవాలి? ఎందుకు ఆగిపోవాలండి? ఆన్సర్ సీనే. అక్కడ ఎందుకు ఆగిపోమని చెప్పానండి. ఇక్కడ ఏమొచ్చింది? రైజ్. ఏమొచ్చింది? రైజ్. రైజ్ తర్వాత మీకు ఏమొచ్చింది? ఇంట్రెస్ట్ రేట్స్. ఏమొచ్చింది? ఇంట్రెస్ట్ రేట్స్. మీకు ఒక కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పి ఉంటాం. ఏంటో కాన్సెప్ట్? అందరు చెప్పాలి. మీకు ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ ఉంటాయి. చెప్పండి ఏంటది? ఆబ్జెక్ట్ ఉంటే ఏం తీసుకుంటారు? RAISE. ఏం తీసుకోవాలి? RAISE. అదే మనకి ఆబ్జెక్ట్ లేకపోతే ఏం తీసుకోవాలి? RISE. ఈ కాన్సెప్ట్ గుర్తుందా అందరికి? కాబట్టి మనకి ఆబ్జెక్ట్ ఉందా లేదా? ఇక్కడ ఏముంది? ఇంట్రెస్ట్ రేట్స్. ఏముంది? ఇంట్రెస్ట్ రేట్స్. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి RAISE నా RISE నా? RAISE. కాబట్టి మనకి ఏం రావాలి? RAISE. దట్స్ ఇట్. రాసుకోండి. రైస్. ఓకేనా? అందరికి అర్థమైందా ఇది? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. RIA RAనా? రైట్
రైట్, సింపుల్గా జనరల్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు దా అవసరం లేదు, సింపుల్గా సన్ అనొచ్చు ఓకేనా. సన్ డాష్ ఇన్ ద ఈస్ట్. రైట్, ఏనా బీనా? ఏనా బీనా? రైట్, ఇంకే చెప్పలేదు కదండి నేను. RISCS RAIS చెప్పండి. షూరా? వెరీ గుడ్. రైట్, ఇక్కడ మనకి ఏం రాలేదు, ఆబ్జెక్ట్ రాలేదు కాబట్టి మనకి ఏమొచ్చింది RIS. ఇప్పుడు ఓకేనా అందరికి? రైట్, మరి ఇంకేం దాని కాన్సెప్ట్ ఏంటంటే ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ అంటాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాన్సెప్ట్ చూడండి. రైట్, ఇప్పుడైతే మనం డిస్కస్ చేయలేమండి అది, ఓకేనా. రైట్, సో ఆన్సర్ ఏమైంది మనకి సి. నెక్స్ట్ మనం చేద్దామా? చెప్పండి మనకి ఏలో ఏముంది? ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ ద కంపెనీ ప్రెసిడెంట్ హ్యాస్ ఎంఫటికల్లీ డెనీ. డెనీ అంటే యాక్సెప్ట్ రిజెక్ట్? రిజెక్ట్ అని. డెనీ అంటే ఏంటి? రిజెక్ట్ ద అలిగేషన్స్ ఆఫ్ ఎంబెజిల్మెంట్. కరెక్ట్ అయినా అది? అక్కడ మీకు క్లూ మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. క్లూ మనకి ఏంటి? ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఎక్స్పెక్టెడ్ అంటే ఆల్రెడీ జరిగిపోయిందా ఇంకా జరుగుతుందండి? చెప్పాలండి. జరిగిపోయిందా జరుగుతుందా? జరుగుతుంది కదా. జరుగుతుందంటే పాస్టా ప్రెజెంటా ఫ్యూచరా? ఇక్కడ ఏమన్నారు? హ్యాస్ డెనీ. ఏమన్నారు ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాస్ డెనీ అనొచ్చా? హ్యాస్ ప్లస్ ఏం రావాలి? V3 రావాలి. హ్యాస్ ప్లస్ ఏం రావాలి? V3. ఇక్కడ మనకి ఏమొచ్చింది? డెనీ వచ్చింది. ఇప్పుడు డెనీ పెడితే కరెక్ట్ అవుతుందా? అది డెనీ పెట్టినా కరెక్ట్ గా, ఎందుకంటే హ్యాస్ డెనీ డేట్ ఆల్రెడీ జరిగిపోయిందా లేదా? ఇక్కడ మనం ఏమంటాం? ఎక్స్పెక్టెడ్ అంటాం. కాబట్టి ఏం చేయాలి ఇక్కడ? చెప్పాలి మీరే. హ్యాస్ తీసేసి ఏం చేస్తారు ఇక్కడ? విల్ పెట్టండి. అప్పుడు ఏమైంది? విల్ డెనీ అంటే ఫ్యూచర్ లో డెనీ చేస్తాడు అని మనం ఏం చేస్తున్నాము? ఎక్స్పెక్ట్ చేస్తాం. అందరికి అర్థమైందా? ఈ లాజిక్ తెలియకపోయినా మనం చేయొచ్చు. ఎలా? హ్యాస్ ప్లస్ ఏం రావాలి? V3. కానీ అక్కడ ఏముంది? డెనీ అంటే V1 కదా, కాబట్టి అలా కూడా చేయొచ్చు. లేదంటే ఎక్స్పెక్టెడ్ కాబట్టి మనకి ఏం రావాలి అక్కడ? ఫ్యూచర్. కాన్సెప్ట్ ఓకేనా? ఇప్పుడు ఏమైంది? ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ ద కంపెనీ ప్రెసిడెంట్ ఏం రావాలి? విల్ ఎంఫటికల్లీ డెనీ. ఈజీనే కదా. రైట్, సో కాబట్టి ఫస్ట్ మనకి ఇంకోటి ఏంటంటే అలిగేషన్స్. ఏంటది? అలిగేషన్ మనకి ఏంటి? బ్లేమ్. రాసుకోండి. అలిగేషన్ మనకి ఏంటి? బ్లేమ్. అక్యూజేషన్స్ అంటాం. ఏమంటాము? అక్యూజేషన్స్ అంటాం. రైట్, ఎంబెజిల్మెంట్ ఏంటి? ఎంబెజిల్మెంట్. ఎంబెజిల్మెంట్ అంటే పాజిటివ్ వర్డా నెగిటివ్ వర్డా? చెప్పాలండి. పాజిటివ్ వర్డ్. ఒక అసోసియేషన్ చెప్పండి మనకి ఏమైందో రాసుకోండి. మిస్అప్రోప్రియేషన్. మిస్అప్రోప్రియేషన్ దాన్ని ఏమంటామంటే ఎంబెజిల్మెంట్. అంటే మనకి కొంతమంది ఏం చేస్తారండి, వాళ్ళ రైట్ ఇన్కమ్కి మించి వాళ్ళ దగ్గర ఆస్తులు ఉంటాయి లేదా, దాన్ని ఏమంటాం? ఎంబెజిల్మెంట్ అంటామండి. ఏమంటాము? అంటే వాళ్ళు ఏం చేస్తారు? మనీని మిస్అప్రోప్రియేట్ చేస్తున్నారు. దాన్ని ఏమంటామంటే ఎంబెజిల్మెంట్ అంటాం. ఓకేనా. మిస్అప్రోప్రియేట్ అంటే సరిపోవాలా సరిపోకూడదా? అప్రోప్రియేట్ అంటే సరిపోవాలా సరిపోకూడదా? సరిపోవాలి. దాని ముందేముంది మనకి? మిస్ అంటే వాళ్ళు ఎర్న్ చేసిన దానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తికి సరిపోవట్లేదండి. దాన్ని ఏమంటాము? ఎంబెజిల్మెంట్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్ చేద్దామా? కాబట్టి ఏ ఆన్సర్ కాదు. బీ చూడండి మనకి ఏముందో. ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఏ కంట్రీ ఈస్ డిటర్మైన్డ్ బై హౌ మెనీ పీపుల్ లివ్ విత్ ఇన్ ఈచ్ యూనిట్ ఆఫ్ ఇట్స్ ఏరియా, బీ ఇట్ స్క్వేర్, మైల్స్ ఆర్ అదర్ మెజర్మెంట్స్. ఓకేనా ఇది? షూరా? కరెక్టేనా ఇది? డౌట్ ఏం లేదా? కాబట్టి బీలో మనకి ప్రాబ్లం ఏం లేదండి. కాబట్టి వెయిట్ చేద్దాం. మనం ఏం చేద్దామంటే సి చూద్దాం. సిలో మనకి ఏముంది? ద మేనేజర్ ఇంటర్వ్యూడ్ ఈచ్ క్యాండిడేట్ సెపరేట్ అనొచ్చా? ఇంటర్వ్యూడ్ మనకి ఏంటి? వర్బ్ కదా. వర్బ్ కూడా ఏ రావాలి అక్కడ? యాడ్ వర్బ్. కాబట్టి ఏం రావాలి? సెపరేట్లీ అని రావాలి. ఇంటర్వ్యూడ్ సెపరేట్లీ అని రావాలి, కానీ ఇంటర్వ్యూడ్ సెపరేట్ అని రాకూడదు. ఓకేనా. రైట్, ఇక్కడ స్పెల్లింగ్ ఏమొచ్చిందో చూడండి. సెపరేట్ స్పెల్లింగ్ SEPARA. అబ్జర్వ్ చేయండి. ఓకేనా. రైట్, కాబట్టి సి మనకి ఆన్సర్ కాదు. మనం ఏం చేద్దాం ఇక్కడ? డి చూద్దాం. రైట్, డీలో మనకి ఏముంది? వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్ బిగిన్స్. ఓకేనా. అది మనకి ఎందులో ఉంది? V1 లో ఉంది. ఓకేనా. సో మాయిశ్చర్ ద విండో అండ్ లెఫ్ట్. లెఫ్ట్ ఎందులో ఉంది? V2. అలా ఒకే స్టేట్మెంట్ లో ఎండ్కి లెఫ్ట్ సైడ్ ఏమొచ్చింది? V1 వచ్చింది. ఎండ్కి రైట్ సైడ్ ఏమొచ్చింది? V2 వచ్చింది. రెండు మనకి సేమ్ ఐడియానా డిఫరెంట్ ఐడియాస్? అవి సేమ్ ఐడియానే కదా. సేమ్ ఐడియా గురించి చెప్పేటప్పుడు టూ డిఫరెంట్ వర్బ్స్ రావచ్చా? రాకూడదు. మరి ఏం మార్చుదాము? రెండు V1 లో చెప్తామా, రెండు V2 లో చెప్తామా? చెప్పాలి ఫాస్ట్గా. ఇది యాక్షన్ జరిగిపోయిందా జరగాల్సిందా? ఇది జరిగిపోయిందా జరగాల్సిందా? జరిగిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ఏం రావాలి? బిగిన్స్ ప్లేస్ ఏమి ఉండాలి? బిగాన్. అంతే. అందరికి అర్థమైందా? అక్కడ మనకి సేమ్ స్టేట్మెంట్ ఒకే కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టూ డిఫరెంట్ టెన్సెస్ యూజ్ చేయకూడదు. కాబట్టి ఇది ఆన్సర్. సో ఆన్సర్ ఏమైందండి మనకి? బి. ఓకేనా. నెక్స్ట్ వన్ చేద్దామా? ఈరోజు స్టార్టింగ్ రోజు చాలా ఈజీగా ఉన్నాయి కదండి. రైట్, నెక్స్ట్ వన్ 13లో ఏ. ద రాటింగ్. రాటింగ్ అంటే ఏంటి? కుళ్ళిపోవడాన్ని ఏమంటాము? రాటింగ్. ఓకేనా. కుళ్ళిపోవడాన్ని ఏమంటామండి? రాటింగ్ అంటాం. ఓకేనా. మన హాస్టల్లో రైట్ ఉంటాయి కదండి కూరగాయలన్నీ ఏమైతే వాటినే కదా మనకి
ద రాటింగ్ గార్బేజ్. గార్బేజ్ అంటే చెత్త. ఆన్ అవర్ నైబర్స్ పోర్చ్ అనొచ్చా? ఇప్పుడు మనకి ఇది మనకేంటి నౌన్ కదా, పోర్చ్ అని తెలుసు కదా, ప్లేస్. సో నైబర్స్ కూడా ఏంటి నౌనే. 2 నౌన్స్ పక్క పక్కనే ఉంటే ఫస్ట్ నౌన్కి ఏముండాలండి? రాజు బుగ్గ, రాజుస్ బుగ్గ. ఇక్కడ మనకి ఏముండాలి మరి? నైబర్స్. ఓకే, నైబర్స్ పోర్చ్. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఎస్ ఉండాలి, అది లేకపోతే మీనింగ్ రాదండి. ఓకేనా? వాళ్ళ యొక్క పోర్చ్ కాబట్టి నైబర్స్. ఓకే, డీకే అంటే తెలుసు కదా, డీకే అంటే షింక్. డీకే అంటే మీనింగ్ ఏంటండి? డిటోరియేట్, లేదంటే షింక్ గ్రాడ్యువల్లీ, డిటోరియేట్. ఓకేనా? అయిపోయిందా? నెక్స్ట్ వైల్. వైల్ అంటే గుడ్డా బ్యాడా? అన్ప్లెజెంట్ రాసుకోండి. వైల్ అంటే ఏంటి? అన్ప్లెజెంట్. వైల్. స్టెంచ్ అంటే మనకి ఏంటి? ఓకేనా? బ్యాడ్ స్మెల్. స్టెంచ్ అంటే మీనింగ్ ఏంటి? బ్యాడ్ స్మెల్. ఓకేనా? బ్యాడ్ స్మెల్, బ్యాడ్ స్మెల్. అయిపోయిందా? సో ఈ క్వశ్చన్కి మన ఆన్సర్ ఏమైంది ఇక్కడ? ఏ రావచ్చా? ఏ రాకూడదని. ఓకేనా? నెక్స్ట్ మనకి బి చూద్దాం. బిలో మనకి ఏముంది? వన్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసరా, ఆఫీసర్సా? మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం లేదా? మీకు ఎప్పుడు వన్ ఆఫ్ ద స్టార్ట్ అయింది ఖచ్చితంగా నౌన్ ఏం రావాలి? ప్లూరల్. ఇక్కడ మనకి ఏమొచ్చింది? కాబట్టి ఏముండాలి మనకి? ఆఫీసర్స్. ఏముండాలి? ఆఫీసర్స్. ఓకే, నెక్స్ట్ వన్ చెప్పండి. సి. The low decibel of the sound indicated that the noise could not have been loudly than అంటామా? ఏమన్నా లౌడర్ దాన్. ఎందుకు మనకి దాన్ మనకి ఏ డిగ్రీ? కంపరేటివ్ డిగ్రీ వస్తే లౌడర్, లౌడెస్ట్. లౌడర్, లౌడెస్ట్. కాబట్టి మనకి ఏమన్నా అక్కడ? లౌడర్. ఓకేనా? అది మనకి ఎర్రర్ ఈజీగా తెలిసిపోతుంది లేదా? సో దాన్ వచ్చింది కాబట్టి లౌడర్ దాన్, రైట్? సో కాబట్టి సి మనకి ఆన్సర్ కాదు. ఇప్పుడు డి చూద్దాం. డిలో మనకి ఏముందండి? లీకేజ్ ఫ్రమ్ ద కెమికల్ ప్లాంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎరోజన్. తెలుసు ఎరోజన్ అంటే? రైట్. డీకే. ఎరోజన్ అంటే ఏంటి? ఇంతకు ముందు చెప్పుకున్నా డీకే అది ఇదే. ఓకేనా? డిస్ట్రాయింగ్ ద రివర్ బ్యాంక్స్ అనొచ్చా, అనకూడదా? కరెక్ట్ ఉందా? లీకేజ్ ఫ్రమ్ ద కెమికల్ ప్లాంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎరోజన్. ఇక్కడ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎరోజన్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? డిస్ట్రాయింగ్ ద రివర్ బ్యాంక్స్ ఉంది కదా. ఇదంతా ఎవరి గురించి ఇన్ఫర్మేషన్? సి ఈ స్టేట్మెంట్ చూద్దాం. రైట్, ఇందులో సబ్జెక్ట్ చెప్తాను నాకు. సబ్జెక్ట్ ఏమైందండి? లీకేజ్ ఫ్రమ్ కెమికల్ ప్లాంట్. సబ్జెక్ట్ మనకి ఏంటి? లీకేజ్ ఫ్రమ్ కెమికల్ ప్లాంట్. అందులో మెయిన్ సబ్జెక్ట్ మనకి ఏంటి? లీకేజ్. కాబట్టి ఈజ్ ఆరా? కాబట్టి ఈజ్ మనకి ఏంటి? వర్బ్. ఓకేనా? ఈ తర్వాత ఏమొచ్చింది? రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎరోజన్. ఇక్కడతో మనకి ఏమైపోయింది? సెంటెన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. రైట్, మీకు ఎప్పుడైనా సరే సెంటెన్స్ కంప్లీట్ అయిపోగా వచ్చే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు ఏమైంది? మాడిఫైయర్. ఏమైంది? మాడిఫైర్. ఆ మాడిఫైర్ అంటే ఏం కావచ్చు మనకి? యాడ్జెక్టివ్ కానీ యాడ్వర్బ్ కానీ. ఏం కావచ్చు? యాడ్జెక్టివ్ కానీ యాడ్వర్బ్ కానీ. నౌన్ గురించి చెప్తే ఏమైంది? యాడ్జెక్ట్. అదే వెర్బ్ గురించి చెప్తే ఏమైంది? ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, డిస్ట్రాయింగ్ ద రివర్ బ్యాంక్స్. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరి గురించి చెప్తుంది? చెప్పాలి. ఎరోజన్. ఎవరి గురించి చెప్తుంది? ఎరోజన్. ఎరోజన్ మనకి ఏంటి? నౌన్. నౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఏమైంది? యాడ్జెక్టివ్. మీకు ఎప్పుడైనా సరే ఒక వెర్బ్ అనేది యాడ్జెక్టివ్ గా యూజ్ చేయాలంటే అది ఏ ఫామ్ లో ఉండాలి? V4 కానీ లేదంటే V3. యాక్టివ్ అయితే V4, ప్యాసివ్ అయితే. ఇక్కడ మనకి ఎరోజన్ అనేది డిస్ట్రాయ్ చేస్తుందా, డిస్ట్రాయ్ అవుతుందా? చెప్పాలి. ఎరోజన్ మనకి సాయిల్ ఎరోజన్ అంటే సాయిల్ ఎరోజన్ డిస్ట్రాయ్ చేస్తుందా, డిస్ట్రాయ్ అవుతుందా? చేస్తుంది. కాబట్టి యాక్టివా, ప్యాసివా? కాబట్టి ఏమొచ్చింది? V4. ఓకేనా? సో కాబట్టి ఆన్సర్ ఏమైంది? ఇంతకుముందు మనకి అన్ని ఎర్రర్స్ వచ్చాయా లేదా? అన్ని ఎర్రర్స్ వచ్చాయండి. సో నెక్స్ట్ వన్ చేద్దామా? బి రాలేదా? ఏ వదిలేసామా? ఏ మళ్ళీ చేద్దామా? అయితే మరి ఏ చెప్పలేదా? చెప్పానా? అక్కడ మనకి ఏముండాలి? అక్కడ రైట్ నైబర్స్ ఉండాలి. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఎస్ ఉండాలి. ఓకేనా? రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా మరి? రైట్, మనకి ఏమున్నాయి ఇక్కడ? రైట్, మ్యాచ్. ఓకేనా? కాలమ్ మ్యాచింగ్. ఏమున్నాయి మనకి? కాలమ్ మ్యాచ్ అదే మ్యాచ్ ద కాలమ్స్. మరి చేశారా ఇవి? మీకు కాలమ్ మ్యాచ్ చేసేటప్పుడు ఏం చేయాలని చెప్పాను? ఓకేనా? కాలమ్ 1లో లాస్ట్, కాలమ్ 2లో బిగినింగ్ అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? చూద్దామా మరి? చూడడానికి ఏముంది అక్కడ? యంగ్ వర్కర్స్ ఇన్ టాప్ టియర్ జాబ్స్ నో దే ఆర్ సైనింగ్ అప్ ఫర్ గ్రూయిలింగ్. మీకు గ్రూయిలింగ్ అంటే వర్డ్ చెప్పండి. గ్రూయిలింగ్ చెప్పాలి. టైరింగ్. వెరీ గుడ్. రైట్, టైర్. ఎక్స్ట్రీమ్లీ టైర్డ్. బాగా అలసిపోతే ఏమంటాం? ఎగ్జాస్టెడ్. లేదంటే ఏమంటాం దాన్ని? విన్నారా? ఎగ్జాస్ట్. ఎగ్జాస్ట్ అయిపోవడాన్ని ఏమంటాము? గ్రూయిలింగ్ అంటాం, లేదంటే టైర్డ్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎగ్జాస్ట్ అయిపోవడం. రైట్. గ్రూయిలింగ్ స్టార్టింగ్ లో మనకి ఏం చెప్పొచ్చు? షాకింగ్, లేదంటే సడన్. షాకింగ్ అండ్ సడన్. రైట్. లాంగ్ హవర్స్. స్టార్టింగ్ లో అంటే పరిచే విధంగా అంత లాంగ్ అవర్స్ ఉన్నాయండి. అర్థమైందా? అవి చూసి మనం ఏమవుతున్నాము? షాక్ అవుతున్నాం. అంత లాంగ్ అవర్స్. దట్స్ వాట్. రైట్.
కాబట్టి స్టార్టింగ్లీ రైట్ లాంగ్ అవర్స్, దానికి కంటిన్యూషన్ ఏమైనా ఉందండి? చెప్పాలి ఫాస్ట్గా. ఇక్కడ చూద్దాం. రైట్, సైనింగ్ అప్ వచ్చిందా? తర్వాత మనకి వచ్చింది ఫర్ తర్వాత మనకి ఏం రావాలి? ఫర్ మనకి ఏంటి? ప్రిపోజిషన్. ఏంటి? ప్రిపోజిషన్. తర్వాత మనకి ఏం రావాలి? నౌన్. ఇక్కడ ఏమొచ్చింది? గ్రూయిలింగ్, ఇంకా స్టార్టింగ్లీ లాంగ్ అవర్స్. అవర్స్ మనకి ఏంటి? నౌన్. అవర్స్ మనకి ఏంటి? నౌన్. కాబట్టి సైనింగ్ అప్ ఫర్, గ్రూయిలింగ్, స్టార్టింగ్లీ లాంగ్ అవర్స్. స్టేట్మెంట్ ఏమైపోయింది? కంప్లీట్ అయిపోయింది. ఏమైంది? కంప్లీట్. దీనికి కంటిన్యూషన్ రావాలంటే మీకు ఏం రావాలి? ఇంకో కంజంక్షన్ కానీ ప్రిపోజిషన్ కానీ, కంజంక్షన్ కానీ ప్రిపోజిషన్. ఎక్కడైనా ఉన్నాయా కంజంక్షన్ ప్రిపోజిషన్స్? చెప్పాలి. ఉన్నాయా? ఎక్కడ మనకి? ఇక్కడ ఏముంది? డేటా హ్యాస్ అంటామా? డేటా హ్యాస్ ఇది ఎందుకు? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ కాదు. అది కాకుండా మనకి ఈ అవర్స్ కి ఈ డేటా హ్యాస్ సరిపోతుందా? లేదు. కాబట్టి మనకి ఏడీ రాదు. ఇప్పుడు ఏ వస్తుందా? అవర్స్ ఏ వీక్ అంటామా? నో. అవర్స్ ఓవర్ ద లాస్ట్ మిలియన్ ఇయర్స్ అంటామా? అవర్స్ కరెక్టే. అవర్స్ ఓవర్ ద లాస్ట్ మిలియన్ ఇయర్స్ అంటామా? లాస్ట్ మిలియన్ ఇయర్స్ పరంగా అవర్స్ మాట్లాడుతున్నామా? లేదు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైందండి? ఏ కాదు. ఓకేనా? సో కాబట్టి ఏదో ఉన్నాయని ఏం చేస్తారు? అలా చేయండి. లేదు ఇంకా మీరు రిమైనింగ్ చెక్ చేస్తామంటే చెక్ చేయండి, నో ప్రాబ్లం. రైట్. ఇప్పుడు బి చూద్దాం. బిలో మనకి ఏముంది ఇక్కడ? ద యావరేజ్ బాడీ సైజ్ ఆఫ్ హ్యూమన్స్ హ్యాస్ ఫ్లక్చుయేటెడ్. ఫ్లక్చుయేట్ అవ్వడం మీనింగ్ ఏంటి? వ్యారీ. ఫ్లక్చుయేటెడ్ సిగ్నిఫికెంట్లీ, దాని కంటిన్యూషన్ ఏం రావచ్చండి? ఫ్లక్చుయేటెడ్ సిగ్నిఫికెంట్లీ ఓవర్ ద లాస్ట్ మిలియన్ ఇయర్స్ అనొచ్చా, అనకూడదా? కాబట్టి మనకి పాయింట్ ఏంటి? ఇక్కడ మనకి బి తర్వాత ఏం రావచ్చు? ఎఫ్. కాన్సెప్ట్ ఓకేనా? అంటే ఏం చేస్తారంటే బి అండ్ ఎఫ్ తో ఎన్ని ఉన్నాయో చూడండి. ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయా? రైట్. బి అండ్ ఎఫ్, బి అండ్ ఎఫ్, బి అండ్ ఎఫ్, అంతే కదా? ఏ ఎలిమినేట్ చేద్దాం అంతే. ఓకేనా? అప్పుడు ఏ రాకూడదు కదా, ఏ ఉండవు, ఏవి కూడా రాకూడదు. కాబట్టి ఇంక ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు లేదా? కాబట్టి మనకి పాసిబిలిటీ ఏంటంటే సిడి కానీ సిఈ కానీ, అంతే కదా? సిడీనా సిఈనా చెక్ చేస్తే అయిపోతుంది లేదా? మరి మీరు చెక్ చేసి చెప్పేది నాకు, సిడీనా సిఈనా? ఇప్పుడు సి చూద్దాం. సిలో మనకి ఏముంది? అలార్మింగ్లీ. అలార్మింగ్ ఏంటి? రాసుకోండి. ఫ్రైట్నింగ్. అలార్మింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్రైటనింగ్. ఫ్రైటనింగ్ అంటే దాన్ని ఏమంటా? ఇంటిమిడేటింగ్. ఏమంటాము? ఇంటిమిడేట్. ఇంటిమిడేటింగ్ అంటే ఫియర్ఫుల్. రాసుకోండి. కనిపిస్తున్నాయండి వర్డ్స్? ఇంటిమిడేట్. ఇంటిమిడేట్ అంటే ఫ్రైటనింగ్, భయపెట్టే విధంగా ఉంటే దాన్ని ఏమంటాము? ఇంటిమిడేటింగ్ అంటాం. లేదంటే దాన్ని ఫ్రైటనింగ్ అంటాం, లేదా దాన్ని అలార్మింగ్ అంటాం. ఓకేనా? కాబట్టి అలార్మింగ్ న్యూ రీసెర్చ్ షోస్ దట్ పీపుల్ వర్కింగ్ మోర్ దెన్ 54 అవర్స్ ఏ వీక్ అనొచ్చా, అనకూడదా? కాబట్టి 54 అవర్స్ ఏ వీక్ అనొచ్చు. కాబట్టి కాంబినేషన్ ఏమైంది? సిఈ ఇంకా బి అండ్ ఎఫ్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది? సిఈ అండ్ బిఎఫ్. కాబట్టి ఎక్కడ ఉంది అది? కాబట్టి అదే మీ ఆన్సర్ అయితే. ఓకేనా? ఇది అందరికి అర్థమైందా? నెక్స్ట్ వన్ చేద్దామా? ఇది చెప్పండి మరి. ఇది గ్లోబల్ సొల్యూషన్స్ బేస్డ్ అప్రోచ్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, హైలైటింగ్ ద పీపుల్, ప్లేసెస్ అండ్ ఐడియాస్ దట్ ఆర్ ట్రయింగ్. ట్రయింగ్ మనకేంటి? వర్బ్. ట్రయింగ్ మనకేంటి? వర్బ్. వర్బ్ తర్వాత ఏం రావాలి? చెప్పాలి. ఆబ్జెక్ట్. ఏం రావాలి? ఆబ్జెక్ట్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఆ ఆబ్జెక్ట్ ఎక్కడుందో వెతకాలి. వెతకండి. ట్రయింగ్ డాష్ అందరు చెప్పాలి. ట్రయింగ్ టవరింగ్ అంటామా? ట్రయింగ్ టవరింగ్ అంటాం. టవర్ అంటే ఏంటి? లాంగ్ గా ఉంటుందని ఏమంటాం? టవరింగ్ అంటామంట. ఓకేనా? లాంగ్ గా ఉంటే ఏమంటాం? టవరింగ్ అంటాం. రైట్. ట్రయింగ్ టవరింగ్ అంటామా? నో. ట్రయింగ్ ఏ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటామా? నో. ట్రయింగ్ వాట్ దీస్ ఆర్గనైజేషన్స్ హ్యావ్. కాబట్టి మనకి ఏదో ఏమైనా పేరుందా? లేదు. కాబట్టి నెక్స్ట్ మనకి బి చూద్దాం. రైట్. బిలో మనకి ఏముంది? ద వరల్డ్స్ టాలెస్ట్. కాబట్టి టాల్ గురించి, అదే టాలెస్ట్ అంటున్నాం కాబట్టి అలాంటిది ఏమైనా పాసిబిలిటీ ఉందా? టాలెస్ట్ శాండ్ క్యాసిల్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఇన్ డెన్మార్క్ చెప్పొచ్చా? దానికి కంటిన్యూషన్ ఏమైతుంది? డెన్మార్క్. టవరింగ్ మోర్ దెన్ చెప్పాలండి 20 meters హై. దేని గురించి మాట్లాడుతున్నాం? శాండ్ క్యాసిల్. సరిపోయిందా లేదా? కాబట్టి ఏం రావచ్చు? సి తర్వాత డి. ఓకేనా? ఇది అందరికి మీకు డౌట్ వస్తుందండి. ఏంటి డౌట్ అంటే నువ్వు డైరెక్ట్ గా టవరింగ్ తో స్టార్ట్ చేయొచ్చా లేదనేది. ఓకేనా? రావచ్చా లేదా? సిడి బీడీనా? సారీ బీడీ. ఓకేనా? బీడీ రావచ్చా లేదా? మరి చూద్దాం. మీకు డౌట్ ఏంటి? ఇక్కడ మనకి టవరింగ్ తో స్టార్ట్ అవ్వచ్చా లేదా? ఇప్పుడు మీకు కాన్సెప్ట్ చెప్పుకున్నాం మనం. రైట్. మనకి ఎప్పుడైనా సరే వెర్బ్ అనేది ఏంటది? వర్బ్. వెర్బ్ అనేది మనకి V4 లో కానీ V3 లో ఉంటే అది ఎలా యాక్ట్ చేయొచ్చు? యాడ్జెక్టివ్. V4 ఎప్పుడు వస్తుంది? యాక్టివ్. V3 ఎప్పుడు వస్తుంది? ప్యాసివ్. ఇప్పుడు చూద్దాం. రైట్. ఇప్పుడు మనకి అది గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాను చెప్తారా? ద వరల్డ్స్ టాలెస్ట్ శాండ్ క్యాసిల్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఇన్ డెన్మార్క్. జాతకు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ డివైడ్ చేద్దాం. ఓకేనా? ద వరల్డ్స్ టాలెస్ట్ శాండ్ క్యాసిల్ మనకి ఇదంతా ఏమైంది? సబ్జెక్ట్. ఏమైంది? సబ్జెక్ట్. హ్యాస్ బీన్ కంప్లీటెడ్ మనకి ఏమైంది?
వర్బ్. చెప్పండి ఏమైంది? వర్బ్. సో ఇక్కడ మనకి హ్యాస్ బీన్ కంప్లీటెడ్ తో మనకి ఏమైపోయింది? సెంటెన్స్ కంప్లీట్ అయిపోయిందా లేదా? సెంటెన్స్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా ఏమైందండి చెప్పాలి? మాడిఫైర్. ఏమైంది? మాడిఫైర్. ఆ మాడిఫైర్ ఏం కావచ్చు మనకి? యాడ్జెక్టివ్ కావచ్చు, లేదంటే యాడ్వర్బ్ కావచ్చు. యాడ్జెక్టివ్ కావచ్చు, లేదంటే యాడ్వర్బ్. మనకి ఏమొచ్చింది? ఇన్ డెన్మార్క్ వచ్చింది కదా. ఈ ఇన్ డెన్మార్క్ మనకి ఏ క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంది? ఇది ఇన్ డెన్మార్క్ అనేది ఏ క్వశ్చన్ ఆన్సర్ చేస్తుందండి చెప్పాలి అందరు కూడా? వేర్. ఇన్ డెన్మార్క్ అనేది ఏ క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంది? వేర్. మీకు ఒక కాన్సెప్ట్ మీకు చెప్పినట్టు గుర్తండి. ఏంటది? మీకు ఎప్పుడైనా సరే వెన్ కానీ, లేదంటే వేర్ కానీ, లేదంటే హౌ గుర్తున్నాయండి? వెన్ కానీ, వేర్ కానీ, హౌ కానీ ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తే అవి ఏమైతాయి చెప్పాలి? యాడ్వర్బ్. ఏమైతాయి? యాడ్. కాబట్టి ఇప్పుడు ఇన్ డెన్మార్క్ అనేది మనకి ఏం చెప్తుంది? వేర్. కాబట్టి అది ఏమైంది చెప్పాలి? ఏమైంది? యాడ్వర్బ్. ఈ కాన్సెప్ట్ అందరికి ఓకేనా? అంటే ఇన్ డెన్మార్క్ మనకి ఏంటి? యాడ్వర్బ్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమొచ్చినా ఏమేమోవాలి? అది యాడ్వర్బ్ కానీ యాడ్జెక్ట్. ఇప్పుడు మనకి బీలో ఏముందో చూద్దాం. బీనా ఏ డీనా సారీ డీలో మనకి ఏమొచ్చింది? టవరింగ్. టవరింగ్ మనకి ఎందులో ఉంది? V4. ఎందులో ఉంది? V4. V4 లో ఉండేది ఏం కావచ్చు? యాడ్జెక్టివ్. ఏం కావచ్చు? యాడ్జెక్టివ్. అది ఎవరి గురించి మాట్లాడుతున్నా మనకు చెప్తారా? టవరింగ్ అనేది ఎవరి గురించి అండి? శాండ్ క్యాజిల్. ఎవరి గురించి? శాండ్ క్యాజిల్ మనకి నౌనా ప్రొనౌనా? నౌన్ గురించి చెప్తే ఏమైంది? యాడ్జెక్టివ్. ఏమైంది? యాడ్జెక్టివ్. ఇప్పుడు అక్కడ రాసుకోండి. అక్కడ ఆ టవరింగ్ అంతా ఉంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఏంటండి? యాడ్జెక్టివ్. ఏంటిది? యాడ్జెక్టివ్. ఇప్పుడు మీకు డౌట్ రాదండి, అర్థమైందా? రాసుకో. అదంతా మనకి ఏంటి? యాడ్జెక్టివ్. ఓకేనా? మనకి ఇప్పుడు ఏం కావాలి? BD. ఏం కావాలి? BD. ఆప్షన్ లో BD ఎన్ని దగ్గరలో ఉంది చెప్పాలి? BD. ఇప్పుడు ఏం చెక్ చేయాలి మీరు? B అండ్ F. ఇప్పుడు ఆల్రెడీ మనం B చూసాం కదా, దాంతో F అనేది సెట్ అవుతుంది చూడండి. F లో మనకి ఏముంది? వాట్ దీస్ ఆర్గనైజేషన్స్. మనం శాండ్ క్యాజిల్ గురించి మాట్లాడుతున్నామా, ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుతున్నామా? శాండ్ క్యాజిల్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది? ఓన్లీ BD. సో ఎక్కడ ఉంది మనకి? అది A. ఓకేనా ఇది అందరికి? రైట్. నెక్స్ట్ మనం చేద్దామా? నెక్స్ట్ మనకి ఏముంది? బ్లాంక్స్ ఉన్నాయి. రైట్. ఈరోజు బ్లాంక్స్ కొంచెం ఈజీగా ఉన్నాయి కదా. ఇవి మీనింగ్స్ గురించి చెప్పట్లా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకేనా? చూద్దామండి ఎలా చేయాలని. రైట్. మనకి ఇక్కడ ఏమొచ్చింది? ద వరల్డ్ హ్యాస్ విట్నెస్డ్ ప్రొలాంగ్డ్ పీరియడ్. ప్రొలాంగ్డ్ అంటే లాంగ్ షార్ట్? వెరీ గుడ్. రైట్. లాంగ్ టైం ఏమంటాము? ప్రొలాంగ్డ్. ఓకేనా? పీరియడ్స్ ఆఫ్ అన్సర్టనిటీ యాజ్ ఆల్సో ద డాష్ ఆఫ్. ఇప్పుడు ఏమొచ్చింది? ఆర్టికల్ దా వచ్చింది. ఏమొచ్చింది? ఆర్టికల్ దా. మీకు ఎప్పుడైనా సరే ఆర్టికల్ దా వస్తే వెంటనే మీరు ఏం వెతకాలి చెప్పాలి అందరూ కూడా? నౌన్. కాబట్టి ఈ బ్లాంక్ లో మనకి ఏం రావాలి? నౌన్ రావాలి. ఏం రావాలి? నౌన్. ఇప్పుడు మీకు మీనింగ్ తెలుసా లేదా పక్కన పెడితే కొన్ని ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయొచ్చండి. అవి ఏంటో చూద్దాం. రైట్. చెప్తారు ఏం ఎలిమినేట్ చేయొచ్చు? ఎరోడ్ ఎలిమినేట్ చేయొచ్చా? ఎరోడ్. ఎందుకంటే ఎరోడ్కి మనం ఏం యాడ్ చేయొచ్చు? ING. ఏం యాడ్ చేయొచ్చు? మనకి సాయిల్ ఎరోజన్ ఉందా లేదా? సాయిల్ ఎరోజన్ మనకి ఏంటి? నౌన్. ఎరోజన్ మనకి ఏంటి? నౌన్. ఎరోడ్ మనకి ఏంటి? వర్బ్. అంటే డిమినిష్ అయిపోవడం అండి. ఓకేనా? డిటోరియేట్ అయిపోవడం. గ్రాడ్యువల్ గా డిటోరియేట్ అయిపోతే దాన్ని ఏమంటాం? ఎరోడ్ అంటాం. మరి ఇక్కడ వెర్బ్ రావచ్చా మనకి? రావచ్చా? రాకూడదు. కాబట్టి ఏం చేస్తారు? డి ఎలిమినేట్ చేయండి. ఓకేనా? ఎరోడింగ్ అంటారా? ఎరోడింగ్ అనొచ్చా అనకూడదా? కాబట్టి మనకి ఏమైతుంది? వర్బ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏముంది? బియోడ్. మనకి బియోడ్ చివరి ఏమొచ్చిందండి? ED. కాబట్టి ఇది ఏమవుతుంది? VT కానీ V3 కానీ. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? నౌన్. కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదు కదా. ఎందుకు? మీనింగ్ ఏంటండి? ఫ్లోట్. రాసుకోండి. బోయోడ్ మనకి ఏంటి? ఫ్లోట్. మనకు ఉంటుంది కదా బుయోయన్సీ ఫిజిక్స్ లో. ఫ్లోట్ అవ్వడాన్ని ఏమంటాము? బుయోయంట్ అంటాం. ఓకేనా? అది వెర్బ్ కాబట్టి దాన్ని ఏం చేయాలి? మనం ఎలిమినేట్ చేయాలి. అందరికి ఓకేనా ఇది? రైట్. ఓకే. చెప్పండి. ఎరోడ్ అంటే మీనింగ్ ఏంటి? ఎరోజన్ గుర్తుపెట్టు. ఏం గుర్తుపెట్టుకుంటారు? ఎరోజన్. కాబట్టి అది ఆన్సర్ కాదు. ఓకేనా? ఎరోజన్ మీనింగ్ ఏంటి? గ్రాడ్యువల్లీ డిటోరియేట్. ఓకేనా? డీకే లేదంటే గ్రాడ్యువల్లీ డీకే. దట్స్ వాట్. రైట్. నెక్స్ట్ మనకి ఇప్పుడు బిగైల్ ఉంది కదా, చెప్తారు. బిగైల్ అంటే మనకి ఏమైద్దు? ఇది మనకి వర్బ్ అండ్ మనకి ఇది వర్బ్. సో దీని మీనింగ్ ఏంటంటే అట్రాక్ట్, లేదంటే అల్యూర్, లేదంటే ల్యూర్, లేదంటే ఎంటైస్. ఈ వర్డ్స్ అన్ని మీరు విన్నవే. ఓకేనా? రైట్. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నా. ఓకేనా? ఏంటవి? ఎంటైస్, అట్రాక్ట్, అల్యూర్, ల్యూర్. ఎవరైనా సరే ట్రిక్ చేసి ఓకేనా? ట్రిక్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసి దాన్ని ఏమంటాము? బిగైల్. ఏమంటాము? బిగైల్. అది వర్బ్ అండి. కాబట్టి దాన్ని ఏం చేయాలి? మనం ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? ఇక్కడే మీకు ఒక వర్డ్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. రైట్. ఆ వర్డ్ మీనింగ్ ఏంటంటే గైల్ లెస్. ఏంటో వర్డ్? గైల్ లెస్. చెప్పండి. గైల్ లెస్ ఏమైద్దు? చివరి ఏమొచ్చింది? LESS. మీకు చివరి LESS ఏమైంది? అది యాడ్జెక్టివ్ వర్బ్. కేర్లెస్ అనేది ఏంటండి? యాడ్జెక్టివ్ అయిద్దండి. ఏమైంది? కేర్ఫుల్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. కేర్లెస్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. గైల్ లెస్ ఏంటి?
యాడ్జెక్ట్. అంటే ఎవరు మనకి గైడ్లెస్ అంటే వాళ్ళ దగ్గర ట్రిక్స్ ఉన్నాయా, ట్రిక్స్ లేవా? ట్రిక్స్ లేవంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు పాపం? ఇన్నోసెంట్. రాసుకోండి. గైల్ లెస్ అంటే ఏంటి? ఇన్నోసెంట్. ఓకే. బిగైల్ అంటే మీనింగ్ ఏంటి? ట్రిక్, లేదంటే అట్రాక్ట్, లేదంటే ఎంటైస్. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమైందండి? స్పానింగ్. అది ఒకటే పాసిబిలిటీ అని. ఓకేనా? స్పానింగ్ మనకి ఎందులో ఉంది? V4 లో ఉన్నది మనకి నౌన్ గా యాక్ట్ చేయొచ్చా లేదా? రైట్. ఎందుకు స్పానింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఒక ఫిష్ ఉంది అనుకోండి, ఒక ఫిష్ స్పానింగ్ చేసిందంటే మీనింగ్ ఏంటి? ఎగ్స్, రిలీజింగ్ ఎగ్స్. ఎగ్స్ ని రిలీజ్ చేయడానికి ఏమంటామంటే స్పానింగ్ అంటామని. ఓకేనా? ఎగ్స్ రిలీజ్ చేస్తుందంటే ఎగ్స్ ఏం చేస్తున్నట్టు? ప్రొడ్యూస్. ఏం చేస్తున్నట్టు? ప్రొడ్యూస్. కాబట్టి స్పానింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రొడ్యూస్. ఇప్పుడు ఏం చేస్తున్నారు మనకి? టెర్రర్ గ్రూప్స్ ఏం చేశారు ఇక్కడ? టెర్రర్ గ్రూప్స్ ఏమైనాయి? ప్రొడ్యూస్ అయ్యాయి. టెర్రర్ గ్రూప్స్ ఏమయ్యాయి? ప్రొడ్యూస్ అయ్యాయి. కాబట్టి ఆ సెన్స్ లో వాడుతున్నాం. ఓకేనా? నార్మల్ గా స్పానింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిలీజింగ్ ఎగ్స్, లేదా ప్రొడ్యూసింగ్ ఎగ్స్. కాబట్టి ఇక్కడ మనకి టెర్రర్ గ్రూప్స్ కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి అనే సెన్స్ ఏం వాడారు అక్కడ? స్పానింగ్. ఓకేనా? ఇలా మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తో చేస్తే ఇది చేయగలుగుతారండి, లేదా మీనింగ్ బట్టి చేయాలంటే అన్ని మీనింగ్స్ మనకు తెలియాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దాము. అక్కడ ఇంకో వర్డ్ రాసుకోండి, స్ప్రాలింగ్. ఏంటో వర్డ్? స్ప్రాలింగ్. ఈ 2 వర్డ్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా? చెప్పండి, స్ప్రాలింగ్ అంటే ఏంటి? స్పేషియస్. రాసుకోండి. ఈ 2 వర్డ్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది మనకేంటి? స్పానింగ్. ఇది మనకేంటి? స్ప్రాలింగ్. స్పానింగ్ ఇస్ డిఫరెంట్, స్ప్రాలింగ్ ఇస్ డిఫరెంట్. స్ప్రాలింగ్ క్యాంపసెస్ అంటే ఏంటి? వర్డ్స్ బట్టి కూడా చెప్పవచ్చు. ఓకేనా? బట్ బేసిక్ మీనింగ్ అంటే మనకి స్ప్రాలింగ్ క్యాంపసెస్ అంటామని. ఏమంటాము? స్ప్రాలింగ్ క్యాంపసెస్. అంటే ఎలాంటి క్యాంపసెస్ మనకి అవి? స్పేషియస్. గుర్తుపెట్టి, స్ప్రాలింగ్ క్యాంపసెస్. ఈ 2 వర్డ్స్ గుర్తుంటాయా మీకు? నెక్స్ట్ వన్ చేద్దాం చూడండి. ఓకే, చెప్పండి మనకి నెక్స్ట్ వన్ ఏం అవ్వాలి? రైట్. పాండమిక్ అండ్ సా డాష్ జాబ్ లాస్. చెప్పండి మనకి ఎలాంటి జాబ్ లాస్ అండి? ఫస్ట్ జాబ్ లాస్ మనకి ఏంటి? నౌన్ అయినా? నౌన్ ముందు ఏం రావాలి? చెప్పాలి అందరూ కూడా. యాడ్జెక్టివ్. ఏం రావాలి? యాడ్జెక్టివ్. ఇప్పుడు చూద్దాం. రిపుల్ అనేది ఏమైందండి? రిపుల్స్ అంటే వేవ్. రిపుల్ అంటే ఏంటి? మనం రిపుల్స్ అంటాం లేదా? రిపుల్ సింగులర్, రిపుల్స్ ప్లూరల్. మనకి సింగులర్ ప్లూరల్ ఉన్నాయంటే ఏమైతాయి? నౌన్స్ కదండి. రిపుల్ సింగులర్ నౌన్, రిపుల్స్ ప్లూరల్ నౌన్. ఇక్కడ మనకి ఏం కావాలి? ఇక్కడ యాడ్జెక్టివ్. నెక్స్ట్ ఏముంది? డెయిన్స్. మనకి డెయిన్స్ అంటే ఏమైందా చెప్పండి, రాసుకోండి. మోరల్ డిగ్రేడేషన్. మోరల్ డిగ్రేడేషన్. మోరల్ వాల్యూస్ అంటే గుడ్ వాల్యూసా, బ్యాడ్ వాల్యూసా? బ్యాడ్ వాల్యూస్ అని. ఓకేనా? సో మనకి కొన్ని మోరల్ స్టాండర్డ్స్ ఉంటాయి కదండి, అంతకు కంటే కిందకి మనం వెళ్ళకూడదండి. అలా వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటామంటే డెయిన్స్ అంటాం. ఓకేనా? డిగ్రేడేషన్. ఓకేనా? ఆ మూవీలో ఏదో డైలాగ్ ఉంటుంది కానీ, అంతకు జెర్సీ మూవీలో డైలాగ్ ఉంటుంది కానీ. రైట్, వెరీ గుడ్. రైట్. నెక్స్ట్ ప్రొవిజన్. చెప్పండి, ప్రొవిజన్ అంటే మీనింగ్ ఏంటండి? ప్రొవిజన్ సప్లై. రాసుకోండి. ప్రొవిజన్ అంటే మీనింగ్ మనకి సప్లై. ప్రొవిజన్ అంటే సప్లై. ఓకేనా? ప్రొవైడ్ ప్రొవిజన్. ఓకే, ఇప్పుడు రైట్. ప్రొవిజన్ మనకి ఏంటి? నౌన్ కదా. డెయిన్స్ మనకి ఏంటి? మోరల్ డిగ్రేడేషన్ కదా. కాబట్టి మిగిలింది మనకి ఏముందండి ఇప్పుడు చెప్పాలి? మిగిలింది ఏముంది? సబ్స్టాన్షియల్ దేని అవుతుంది? నార్మల్గా ఏ వెళ్తే అంటే ఏమవుతాయి? ఇవి యాడ్జెక్ట్. మనకి వర్డ్స్ ఉన్నాయి కదా, ఏంటవి? లోకల్, నార్మల్, ఫార్మల్, ఇవన్నీ ఏంటండి? యాడ్జెక్టివ్స్. కాబట్టి ఇది కూడా మనకి ఏంటి? యాడ్జెక్ట్. ఇందుకే సబ్స్టాన్షియల్ అంటే మీనింగ్ ఏంటి? సబ్స్టాన్షియల్, కన్సిడరబుల్. ఓకేనా? సబ్స్టాన్షియల్ అంటే మీనింగ్ ఏంటి? కన్సిడరబుల్. సరిపోయిందా లేదా? కాబట్టి జాబ్ లాస్ జరిగిందా, జరగలేదా? ఎలాంటిది అది? కన్సిడరబుల్ జాబ్ లాస్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైద్దాం? సబ్స్టాన్షియల్. సిగ్నిఫికెంట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? సిగ్నిఫికెంట్. అక్కడే రాసుకోండి, సిగ్నిఫికెంట్ కూడా రాసుకోండి. ఓకేనా? సిగ్నిఫికెంట్. ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దాము. ఈ క్వశ్చన్ అందరికి అర్థమైందండి. అక్కడ మనకి ఈ COVID-19 వల్ల రైట్ జాబ్ లాస్ జరిగింది. అది కూడా ఎలా ఉంది? మనకి కన్సిడర్ చేసే విధంగా ఉంది. రైట్, సిగ్నిఫికెంట్ గా ఉంది అని చెప్పినప్పుడు మనం ఏమన్నారు అక్కడ? సబ్స్టాన్షియల్. చెప్పండి, సబ్స్టాన్షియల్ సపోర్ట్ అంటే ఎలాంటి సపోర్ట్ అండి? కన్సిడరబుల్. మనకి కొన్నిసార్లు ఎగ్జామినేషన్ లో ఏమంటాడంటే ఇన్ సబ్స్టాన్షియల్. ఏమంటాడు? ఇన్ సబ్స్టాన్షియల్. అప్పుడు మీనింగ్ ఏమైంది? నాట్ కన్సిడరబుల్ అయింది. అంతే కదా? నాట్ కన్సిడరబుల్ అంతే. సబ్స్టాన్షియల్, ఇన్ సబ్స్టాన్షియల్. ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దాము. చెప్పండి మనకి ఆన్సర్ ఏమైద్దాం? ద మిసైల్ సిస్టమ్ సప్లైస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డాష్ నౌ. ఎక్స్పెక్టెడ్ టు 2 ప్లస్ ఏం రావాలి? V1. మరి చెప్పండి ఇప్పుడు ఏమైద్దాం? ఒకటే కదా ఉంది, అదే మన కమెంట్స్ అంటే ఏంటి? స్టార్ట్. ఓకేనా? కమెంట్స్ అంటే మీనింగ్ మనకి ఏంటి? స్టార్ట్. ఓకే, అయిపోయిందా?
ఇది అందరికి ఓకేనండి. అక్కడ ఇంకో వర్డ్ రాసుకో, అడ్వెంట్. ఏంటో వర్డ్? అడ్వెంట్. విన్నారా? అడ్వెంట్. అడ్వెంట్ అంటే ఏంటి? స్టార్టే. కమెన్స్ అన్న అడ్వెంట్ అన్న మీనింగ్ ఏంటి? అడ్వెంట్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ అంటే ఏంటండి? బిగినింగ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్. గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇక్కడ కమెన్స్ మనకి ఏమైంది? వెర్బ్. అడ్వెంట్ మనకి ఏమైంది? నౌన్. ఓకేనా? సో అడ్వెంట్ అన్న కమెన్స్ అన్న మీనింగ్ ఏంటి? బిగినింగ్ లేదంటే స్టార్ట్. రిమైనింగ్ చెప్తాను చూడండి. సెక్టేరియన్ అయిపోయి రాసుకోరా. సెక్టేరియన్ అంటే మీనింగ్ ఏంటంటే సెక్టేరియన్. సెక్ట్ అంటే ఏంటి? సెపరేషన్. సెపరేషన్. మన సెక్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ సెక్ట్స్ ఉంటాయి కదండి. మనకి ఇస్లాం తీసుకున్నాం అనుకోండి, వేరియస్ సెక్ట్స్ ఉంటాయి. క్రిస్టియానిటీ తీసుకుంటే వేరియస్ సెక్ట్స్ ఉంటాయి లేదా? అంటే ఏం జరుగుతుంది అక్కడ? సెపరేషన్ జరుగుతుంది. అలా సెపరేట్ గా ఉంటే దాన్ని ఏమంటాము? సెక్టేరియన్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ రాఫ్ట్. రాఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి? నార్మల్ గా బోట్ అండి. మనకి నార్మల్ గా తయారు చేసే బోట్ని ఏమంటారు? రాఫ్ట్ అంటారు. రాఫ్ట్. నార్మల్ బోట్, ఆర్డినరీ బోట్. ఆర్డినరీ బోట్ని ఏమంటాము? రాఫ్ట్ అంటాము. అది కాకుండా అక్కడ ఇంకో వర్డ్ రాసుకోండి, ఏ రాఫ్ట్ ఆఫ్. ఏం రాసుకుంటారు? ఏ రాఫ్ట్ ఆఫ్. ఏ రాఫ్ట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ నెంబర్ ఆఫ్ అని రాసుకోండి. ఏం రాసుకుంటారు? ఏ నెంబర్ ఆఫ్. ఏ రాఫ్ట్ ఆఫ్ అంటే ఏ నెంబర్ ఆఫ్. మీకు ఇలాంటివి చెప్పుకున్నామా? గుర్తున్నాయా? ఏ సిరీస్ ఆఫ్, ఏ నెంబర్ ఆఫ్, ఏ డెల్యూజ్ ఆఫ్, ఏ టోరెంట్ ఆఫ్, ఏ ఫ్లడ్ ఆఫ్. గుర్తున్నాయండి అవి? అవి ఇవే. అర్థమైందా? రాఫ్ట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? ఏ నెంబర్ ఆఫ్ అనేసి. ఏంటంటే ఎక్కువ ఒకేసారి జరిగింది, దాన్ని ఏమంటాము? రాఫ్ట్ ఆఫ్. మరి ఈ క్వశ్చన్ అందరికి ఆన్సర్ చేశారా? ఎక్స్పెక్టెడ్ టు ఏమని చెప్పాలి? నో అంటే స్టార్ట్ అవుతుందని చెప్పాలి. కాబట్టి ఏమని చెప్పాలి? కమెంట్స్ అని చెప్పాలి. కాన్సెప్ట్ ఓకేనా? కమెంట్స్ కి వెర్బ్ ఏమైతే చెప్తారో సెకండ్ ఫామ్ కమెంట్స్డ్. ఏమైంది? కమెంట్. అది కూడా రాసుకోండి. కమెంట్స్డ్. ఓకేనా? మరి ఇంకేలేదు, గుర్తుంటుంది. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే గుర్తుండు. కమెంట్స్డ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చేద్దామా? అది చెప్పండి మరి ఏమైందో. 19. ద ప్రెజెంట్ సిస్టమ్ ఈస్ డిజైన్డ్ టు కన్స్యూమ్ ద వర్కర్ అండ్ డాష్ విత్. ఏం రావాలి ఇక్కడ మనకి? ఇప్పుడు ఏమొచ్చింది? ఎండ్ వచ్చిందా? ఎండ్ వచ్చి మనకి ఏం రావాలి? బోత్ సైడ్ సేమ్ రావాలి వద్దాం. ఇప్పుడు ఏమొచ్చింది? కన్స్యూమ్ ద వర్కర్. కాబట్టి మనకి ఏమొచ్చింది? V1 కదా. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి? V1. ఇప్పుడు V1 ఎక్కడ ఉందో వెతకండి. అందరు కూడా చెప్పాలి. కాన్వాయ్. చూడండి, కాన్వాయ్ V1. మనకి నార్మల్ గా పొలిటీషియన్స్ వస్తున్నారు అనుకోండి. పొలిటీషియన్స్ వస్తే ఒంటరిగా వస్తారా? ఒంటరిగా వచ్చేవేంటి? సింహాలే. ఓకేనా? అవునా కదండి? మామూలుగా చెప్తున్నాయండి. ఒంటరిగా వచ్చేవేంటి? పందులు ఎలా వస్తాయండి? అలా గ్రూప్ గా వస్తే దాన్ని ఏమంటాము? కాన్వాయ్. ఏమంటాము? రాసుకోండి. మనకి కాన్వాయ్ అంటాము లేదా? చెప్పండి. కాన్వాయ్ అంటే మీనింగ్ ఏంటండి? గ్రూప్. మనకి ఎవరైనా పొలిటీషియన్ వస్తే వెంటనే కార్లు వస్తాయి లేదా? ఆ కార్ల గ్రూప్ని ఏమంటారండి? కాన్వాయ్ అంటాం. ఏమంటాము? కాన్వాయ్. అది మనకి ఏమైంది మరి? నౌన్ అయిద్దండి. ఏమైంది? నౌన్. మీరు ఎవరైనా పొలిటీషియన్స్ ఉన్నారా అండి? జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పానండి. ఓకేనా? చెప్పండి. మనకి కాన్వాయ్ అంటే ఏంటి? గ్రూప్. ఓకేనా? నెక్స్ట్ మనకి టర్బులెంట్ అంటే మనకి ఎలాంటి వర్డ్? అది టర్బులెంట్. అది దేని ఎండ్ అవుతుంది? ఈఎన్టీ దండేది ఏమైతుంది? యాడ్జెక్టివ్. మనకి ఇంటెలిజెంట్ అంటాం కదా. ఇంటెలిజెంట్ అనేది యాడ్జెక్టివ్. ఇంటెలిజెన్స్ అనేది నౌన్. టర్బులెంట్ అనేది యాడ్జెక్టివ్. టర్బులెన్స్ అనేది నౌన్. మరి టర్బులెంట్ అంటే డిస్టర్బెన్స్ రాసుకోండి. టర్బులెంట్ మీనింగ్ మనకి డిస్టర్బెన్స్. దాన్ని మనం టర్బులెన్స్ అంటాం. ఓకేనా? సో ఆ రెండు ఆన్సర్స్ కావు కదా, ఎందుకంటే ఒకటి యాడ్జెక్టివ్, ఒకటి నౌన్. నెక్స్ట్ ఏముంది? డిస్పెన్స్. మనకి డిస్పెన్స్ అంటే మనకి ఏం కావచ్చు? ఇది వెర్బ్. ఓకేనా? దీనికి 2 మీనింగ్స్ ఉన్నాయండి. ఒక మీనింగ్ ఏంటంటే డిస్ట్రిబ్యూట్. ఒక మీనింగ్ ఏంటి? డిస్ట్రిబ్యూట్. డిస్పెన్స్ చేయడాన్ని ఏమంటాము? డిస్ట్రిబ్యూట్ చేయడం అంటాం. ఓకేనా? డిస్ట్రిబ్యూట్. పంచడాన్ని ఏమంటామంటే డిస్పెన్స్ అంటాం. ఒక మీనింగ్ ఏంటి? డిస్ట్రిబ్యూట్. దీనికి మనకి ఇంకో మీనింగ్ కూడా ఉందండి. అది మీనింగ్ ఏంటంటే గెట్ రిడ్ ఆఫ్. మీనింగ్ ఏంటి? గెట్ రిడ్ ఆఫ్. గెట్ రిడ్ ఆఫ్ అన్నప్పుడు ఓ డబుల్ ఎఫ్, ఓ సింగిల్ ఎఫ్? సింగిల్ ఎఫ్. అది అబ్జర్వ్ చేయండి. ఓకేనా? చెప్పండి. డిస్పెన్స్. డిస్పెన్స్ మనకి ఏంటి? వర్బ్. డిస్పెన్స్ మనకి ఏంటి? వర్బ్. ఎందుకంటే మనం డిస్పెన్సింగ్ అనొచ్చా లేదా? డిస్పెన్సింగ్ అనొచ్చు కాబట్టి మనకి ఏమవుతుంది? వర్బ్. దానికి మీనింగ్స్ మనకి ఏమున్నాయి? డిస్ట్రిబ్యూట్ అనే ఒక మీనింగ్ ఉంది, ఇంకోటి ఏముంది? గెట్ రిడ్ ఆఫ్ అనే మీనింగ్ ఉంది. ఓకేనా? ఇప్పుడు మనకి చెప్పేస్తారు ఆన్సర్ ఏమేద్దాం. ఇంకోటి ఏంటంటే లింగర్స్ వచ్చే ఛాన్స్ లేదు కదా. ఎందుకు? లింగర్కి ఏమొచ్చిందండి? ఎస్. మనకి 2 + V1. 2 ఈట్సా? 2 ఈటా? 2 ఈటే. 2 వెయిట్సా? 2 వెయిటా? 2 వెయిట్. 2 తర్వాత ఆల్వేస్ ఏం రావాలి? V1. ఆ V1కి ఎస్ ఉండొచ్చా? ఉండకూడదు. ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ ఎస్ వచ్చిందా లేదా? కాబట్టి మనకి అది ఆన్సర్ కాదు. మీనింగ్ చెప్తా. లింగర్స్ అంటే మీనింగ్ చెప్తా, దానికంటే ముందు అది ఎలిమినేట్స్. మీ ఆన్సర్ ఏమైంది ఇప్పుడు? డిస్పెన్స్. ఏమైంది? డిస్పెన్స్. అంటే మీనింగ్ ఏంటంటే ఆ ఎంప్లాయీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ గెటింగ్ రిడ్ ఆఫ్. దట్స్ వాట్. రైట్. ఇక్కడ మనకి ఇంకో పాయింట్ మనకి ఏంటంటే రైట్ అక్కడ చిన్న నోట్ రాసుకోండి. అదేంటంటే డిస్పెన్స్ విత్. ఏంటది? డిస్పెన్స్ విత్. డిస్పెన్స్ విత్ వస్తే దాని మీనింగ్ ఏంటంటే గెట్ రిడ్ ఆఫ్. రాసుకోండి.
డిస్పెన్స్ విత్ వస్తుంది. డిస్పెన్స్ విత్ వస్తే మీనింగ్ ఏంటి? గెట్ రిడ్ ఆఫ్. ఓకేనా? డిస్పెన్స్ విత్ అంటే మీనింగ్ ఏంటి? గెట్ రిడ్ ఆఫ్. ఓకేనా? రైట్, రిమెంబర్ దట్. ఇప్పుడు లింగరింగ్ అంటే చూద్దాం. రైట్, ఒక స్టేట్మెంట్ రాస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, అదేంటంటే లింగరింగ్ ఆరోమా. ఏంటంటే లింగరింగ్ ఆరోమా. ఇది మీకు చెప్పినట్టు ఉన్నా కదా. ఆరోమా అంటే ప్లెజెంట్ స్మెల్, అన్ప్లెజెంట్ స్మెల్? ప్లెజెంట్ స్మెల్ అండి. ఓకేనా? ఆ ప్లెజెంట్ స్మెల్ అనేది చాలా సేపు ఉంటుంది, అని ఏమంటాము? లింగరింగ్. అంటే షార్ట్ టైమా లాంగ్ టైమా? లాంగ్ టైం. రాసుకోండి. లింగరింగ్ ఆరోమా అని గుర్తుపెట్టు. ఓకేనా? ప్లెజెంట్ స్మెల్ అనేది చాలా సేపు ఉంటుంది, దాన్ని ఏమంటాం మనం? లింగరింగ్ ఆరోమా అంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దాము. సో ఆన్సర్ ఏమైంది మనకి? డిస్పెన్స్. నెక్స్ట్ మనకి ఏమన్నా ఇక్కడ 20 ఇది చెప్పేస్తారు మీరు. చెప్పండి. సిచ్యువేషన్ ఏమైపోయింది? ఇంకా సీరియస్ అయిపోయింది లేదా? మోర్ సీరియస్. ఏమవ్వాలి మనకి? మోర్ సీరియస్. ఎందుకంటే తాలిబాన్ గవర్నమెంట్ కదా, కాబట్టి సిచ్యువేషన్ ఇంకా ఏమైపోయింది? సీరియస్ అయిపోయింది. కాబట్టి ఏం అవ్వాలి? డయర్, మోర్ సీరియస్. రైట్, ఇప్పుడు రిమైనింగ్ వర్డ్ చెప్తాను చూడండి. ఇక్కడ కాగ్నిజెంట్ అంటే అవేర్. చెప్పండి, కాగ్నిజెంట్ అంటే మీనింగ్ ఏంటి? అవేర్. నెక్స్ట్ మనకి ఏముంది? అగ్రీబుల్, మీకు తెలిసిందే అన్ఫర్ల్. ఇక్కడ నేను ఫర్ల్ అంటే చెప్తాను చూడండి. ఫర్ల్ అంటే ఫోల్డ్. చెప్పండి, ఫర్ల్ అంటే ఏంటి? ఫోల్డ్. మరి అన్ఫర్ల్ అంటే ఏమైంది? అన్ఫోల్డ్. ఓకేనా? ఫర్ల్ అంటే ఫోల్డ్, ఫర్ల్ అంటే ఫోల్డ్, కాబట్టి అన్ఫర్ల్ ఏమైంది? అన్ఫోల్డ్. ఓకేనా? అయిపోయిందా? నెక్స్ట్ వన్ చేద్దామా. డైర్ అంటే ఏంటి? డైర్, సీరియస్. ఓకేనా? గ్రేవ్ అంటే అది కూడా నోట్ చేసుకోండి. గ్రేవ్ అన్నా సీరియసే, డైర్ అన్నా సీరియసే. గ్రేవ్ కాన్సిక్వెన్స్ అంటారు, డైర్ కాన్సిక్వెన్స్ అంటారు. ఓకేనా? వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ మనకి ఏమున్నాయండి? సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. ఈరోజు ఈజీగా ఉందా లేదా? మరి చేశారా? చేయలేదా? నేను ఇందులో లాజిక్స్ కూడా ఓపెన్గా కనిపిస్తున్నాయా లేదా? ఒక్క మీనింగ్ అయితే చెప్తాను. రైట్, ఇన్సిడెంట్లీ ఉంది కదా. ఇన్సిడెంటల్లీ, నార్మల్గా ఇన్సిడెంటల్లీ అంటే మీనింగ్ ఏంటి? బై ఛాన్స్. రాసుకోండి. బై ఛాన్స్ జరిగితే దాన్ని ఏమంటాము? ఇన్సిడెంటల్లీ అంటాం. బై ఛాన్స్ జరిగితే దాన్ని ఏమంటాం? ఇన్సిడెంటల్లీ. ఓకేనా? దీనికి ఇంకో మీనింగ్ కూడా ఉందండి. సపోజ్ మనకి ఏదైనా సరే ఈవెంట్స్ అనేవి కోయిన్సైడ్ అవుతున్నాయి అనుకోండి. ఓకే, ఏంటవి? కోయిన్సైడ్ అయినప్పుడు కూడా మనం ఏమంటామంటే ఇన్సిడెంటల్లీ అంటామండి. ఓకేనా? ఇప్పుడు మీనింగ్స్ మీకు తెలుసు కదా. ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ చేయండి. ఫస్ట్ ఏం అవ్వాలి? ఫస్ట్ దీంతో స్టార్ట్ చేయొచ్చా? ఇన్సిడెంట్లీ ఎవ్రీ ఇయర్ ద యాక్చువల్ ప్రైజ్. మనం యాక్చువల్ ప్రైజ్ అంటున్నాం కానీ అది ఏ ప్రైజ్ మనం చెప్తున్నామా? చెప్పట్లేదు కదా, కాబట్టి మనం దాంతో స్టార్ట్ చేయలేము. నెక్స్ట్ బీ చూడండి ఏముందో. దిస్ ఇయర్ 3 ఎకనోమెట్రిషియన్స్. ఓకేనా? అక్కడ మనకి ఎంతమందికి ఆ ప్రైజ్ ఇచ్చామో చెప్తున్నాం. ఎందుకు ఆ ప్రైజ్ ఏంటో మనకు తెలుసా? లేదు, కాబట్టి బీతో కూడా స్టార్ట్ చేయకూడదు. నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ? ఇంట్రెస్టింగ్లీ డేవిడ్. ఇక్కడ ఈ డేవిడ్ ఎక్కడ వచ్చారు? ఇక్కడ మనకి బీలో వచ్చారు కదా. బీలో ఏముంది మనకి? డేవిడ్. సీలో కూడా మనకి ఏమొచ్చింది? డేవిడ్. కాకపోతే బీలో ఎంతమంది పేర్లు చెప్తున్నాం మనం? 3 పేర్లు చెప్తున్నాం. రైట్, కానీ సీలో ఎంతమంది పేర్లు చెప్తున్నాం? ఒక పర్సన్ పేరు చెప్తున్నాం. ఫస్ట్ మనం ఏం చెప్పాలి? అందరి గురించి చెప్పిన తర్వాత స్పెసిఫిక్ గా ఒక పర్సన్ గురించి చెప్పాలి. కాబట్టి మనకి సో బి తర్వాత ఏం రావాలి? సి రావాలి. కాబట్టి సి కంటే ముందు బి రాకూడదు. ఓకేనా? నెక్స్ట్ మనకి డి చూద్దాం. డిలో మనకి ఏముంది? ఎవ్రీ ఇయర్ ఏదో ఉంది కదా అది. ఓకేనా? అది చదవడానికి కొంచెం కష్టంగా ఉంది కదా, అందుకని. ఓకేనా? ఎవ్రీ ఇయర్ డాష్ ప్రైజ్. ఓకేనా? సమ్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్స్ ఇన్ మెమరీ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్. ద నోబెల్ ప్రైజ్ ఫర్ ఎకనామిక్స్ ఈజ్ అనౌన్స్డ్. ఫస్ట్ టైం ఇక్కడ దేని గురించి చెప్తున్నాం? నోబెల్ ప్రైజ్ గురించి చెప్తున్నాం లేదా? కాబట్టి మనం దేంతో స్టార్ట్ చేయొచ్చు? డీతో స్టార్ట్ చేయొచ్చు. మరి డి తర్వాత ఏం రావాలి? ఈలో ఏముందండి? దిస్ ప్రైజ్. ఏమొచ్చింది? దిస్ ప్రైజ్ ఈజ్ అవార్డెడ్ ఫర్. ఎందుకు ఇస్తారో చెప్పాలి వద్దా? ఎంపిరికల్ అంటే ప్రాక్టికల్. రాసుకోండి. ఎంపిరికల్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాక్టికల్. ఎంపిరికల్ అంటే ప్రాక్టికల్. ఓకేనా? ఇప్పుడు మీకు కొంతమందికి డౌట్ రావచ్చు, ఎందుకంటే డి తర్వాత ఏదో కూడా స్టార్ట్ చేయొచ్చు అని. అవునా కదా? డి తర్వాత మనం ఏ స్టార్ట్ చేయొచ్చు? ఏ. కానీ జాతక అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమొచ్చింది? డి తర్వాత ఏ స్టార్ట్ చేసాం అనుకోండి. మళ్ళీ ఏలో ఏమంటున్నాం మనం? ఎవ్రీ ఇయర్ అంటాం. ఏమంటాము? ఎవ్రీ. ఆల్రెడీ మనం ఏమంటాం? ఎవ్రీ ఇయర్ చెప్తున్నాం కదా. మీరు ఒకవేళ మీరు రాసేటప్పుడు మీరే ఆథర్ అనుకోండి. మీరే ఆథర్ అయితే 2 స్టేట్మెంట్స్ లో వెంటనే ఎవ్రీ ఇయర్ రాస్తారా? మీరు రాస్తే ఒకవేళ రాయాల్సి వస్తే ఏం చేయాలి? ఒకే స్టేట్మెంట్ లో ఎవ్రీ ఇయర్ ఉన్న స్టేట్మెంట్ 2 రాసేస్తారు. అంతేగాని ఫస్ట్ స్టేట్మెంట్ ఎవ్రీ ఇయర్ రాసి మళ్ళీ ఇంకోసారి ఎవ్రీ ఇయర్ రాస్తారా? సపోజ్ మీరు డైలీ హ్యాబిట్స్ చేస్తారు. ఓకేనా? డైలీ హ్యాబిట్స్ గురించి రాసేటప్పుడు సో ఎవ్రీడే ఐ గో టు స్కూల్, మళ్ళీ ఎవ్రీడే సంథింగ్ ప్రతిసారి ఎవ్రీడే రిపీట్ చేస్తారా? అలా చేయకూడదు కదా. కాబట్టి వెంట మనకి ఏం రాకూడదు? ఎవ్రీడే రాకూడదు. అది ఒక పాయింట్. ఇంకో పాయింట్ మనకి ఏంటంటే మనకి ఏమొచ్చింది? దిస్ వచ్చింది కదా. మీకు గుర్తున్న దిస్ కానీ దీస్ కానీ ఏంటవి? దిస్ కానీ దీస్ కానీ నియర్ కా ఫార్ కా? నియరా ఫారా? నియర్ అండ్ దట్ టు దోస్ ఫార్. అంటే మనకి దిస్ ప్రైజ్ అని చెప్పాలంటే ఎక్కడ చెప్పాలి? ఆ స్టేట్మెంట్ వెంటనే చెప్పాలా? మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత చెప్పాలా? వెంటనే చెప్పాలి. కాన్సెప్ట్ అర్థమైందా? కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కానీ మనకి డి తర్వాత ఏం రావాలండి?
చెప్పాలి అందరూ కూడా ఈ రావాలి. ఈ కాన్సెప్ట్ ఓకేనా? డి తర్వాత మనకి ఏం రావాలి? ఈ తర్వాత ఏం చెప్పాలి? ఎంతమందికి వచ్చిందని చెప్పాలా వద్దా? డి తర్వాత ఈ రావాలి. తర్వాత ఏం చెప్పాలి మనకి? అది ఎంతమందికి వచ్చిందో చెప్పాలి. ఎక్కడ వచ్చింది అది? దిస్ ఇయర్ 3, ఓకేనా? కాబట్టి ఏం రావాలి? బి. తర్వాత ఏం చెప్పాలి? అందులో డేవిడ్ గాడ్, కాబట్టి ఏం రావాలి? సి. లాస్ట్కి ఏం చెప్పాలి? కాబట్టి సరిపోయిందా లేదా? ఏనా? సారీ అండి, క్షమించండి, ఓకేనా? ఏ. కాబట్టి మనకి ఏమైంది? డిఈ బీసీ ఏ. ఓకేనా? ఇది ఈరోజు కొంచెం ఈజీగా ఉంది కదా కంపేర్ టు అదర్, రైట్? మరి చేశారా? మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఏదో ప్రాబ్లం వస్తుందండి. రిమైనింగ్ అన్నీ చేయొచ్చా లేదా? నెక్స్ట్ మనం చేద్దామా? నెక్స్ట్ మనకి ఎక్కడి నుంచి ఉన్నాయి? రైట్, క్లోజ్ టెస్ట్. ఈరోజు కూడా క్లోజ్ టెస్ట్ కూడా చాలా ఈజీగా ఉందా లేదా? ఎందుకు ఈజీగా చెప్తా చూడండి, రైట్? ఇక్కడ మనకి ఏమొచ్చింది? డీటెయిలింగ్ దా వచ్చిందా? దా మనకేంటి చెప్పాలి? దా మనకేంటి? ఆర్టికల్. దా మనకేంటి? ఆర్టికల్ తర్వాత ఏం రావాలి? నౌన్ రావాలి. ఇక్కడ ఏమొచ్చింది? శాంక్టిమోనియస్. అది మీనింగ్ పక్కన పెట్టండి. దేంతో ఎండ్ అవుతుంది? ఓఎస్. ఓఎస్ ఎండ్ అయితే ఏమైతుంది? యాడ్జెక్ట్. కాబట్టి రావచ్చా? అది తీసేయండి. అందరికి అర్థమైందా? మనకి మీనింగ్ పక్కన పెడితే అది యాడ్జెక్టివ్ కదా, దాని తర్వాత మనకి నౌన్ రావాలి కదా, రాకూడదు. కాబట్టి ఇప్పుడు మీనింగ్ నేను చెప్పేస్తే చూడండి. శాంక్టిమోనియస్ అంటే మీనింగ్ ఏంటంటే రైట్, సెల్ఫ్ రైటియస్. సెల్ఫ్ రైటియస్. అక్కడే రాసుకుని పయోస్. ఏం రాసుకుంటారు? మీరంతా పయోస్ అనే వర్డ్ వినే ఉంటారు కదా. ప్యూర్. పయోస్ అంటే ఏంటి? ప్యూర్. అంటే కొంతమంది ఏమని ఫీల్ అవుతారంటే వాళ్ళకు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అన్నట్టుగా ఫీల్ అవుతారండి, ఓకేనా? అలాంటి వాళ్ళని ఏమంటామంటే శాంక్టిమోనియస్. ఏమంటాము? శాంక్టిమోనియస్. వాళ్ళకి వాళ్ళు ప్యూర్ అనుకుంటారండి, దాన్ని ఏమంటామంటే శాంక్టిమోనియస్. పయోస్. పయోస్. ఓకేనా? అయిపోయిందా? కాబట్టి అక్కడ మనకి ఏం రాకూడదు? శాంక్టిమోనియస్ రాకూడదు. మనకి ఏం రావాలి? అక్కడ నౌన్ రావాలి, ఓకేనా? ఫర్ పేమెంట్ ఆఫ్ ఎక్స్గ్రేషియా. ఎక్స్గ్రేషియా అంటే మీనింగ్ దేని గురించి? కంపన్సేషన్. ఎక్స్గ్రేషియా దేని గురించి? కంపన్సేషన్. అవునా కదా? ఎక్స్గ్రేషన్ మీనింగ్ ఏంటంటే కంపన్సేషన్. మనకి ఇస్తారు కదా మన పొలిటీషియన్స్, ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఎక్స్గ్రేషియా, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారా లేదా? అదే ఎక్స్గ్రేషియా అంటే కంపన్సేషన్, ఓకేనా? ఇప్పుడు మనకి కంపన్సేషన్ గురించి అయి ఉండాలి వర్డ్, అది కూడా ఏమై ఉండాలి? నౌన్ అయి ఉండాలి. ఏమై ఉండాలి? నౌన్. మరి చెప్పేస్తారు ఏమైతే నౌన్ చెప్పాలి అందరు కూడా. 26, 25, 25 కదా? చూడండి మనకి ఏం రావాలి మరి చెప్పండి ఆప్షన్లో. సీమ్లెస్. సీమ్లెస్ రావచ్చా? మీకు గుర్తుపెట్టుకుని మీకు ఎప్పుడైనా సపోజ్ ఇలా ఉందండి, కేర్. ఏంటది? కేర్. కేర్ఫుల్గా ఉంటే ఏమంటాము? కేర్ఫుల్లే అంటాం, రైట్? కేర్ఫుల్గా లేకపోతే ఏమంటాము? కేర్లెస్ అంటాం, ఓకేనా? ఇక్కడ రెండు దేంతో ఎండ్ అవుతున్నాయి? ఎఫ్యుఎల్, ఎల్ఈఎస్. ఇలా ఎఫ్యుఎల్ కానీ ఎల్ఈఎస్ ఎండ్ అయితే ఏమైతే అవి గుర్తుపెట్టుకోను, ఓకేనా? మీకు ఎప్పుడైనా సరే ఎఫ్యుఎల్ కానీ లేదంటే ఎల్ఈఎస్ ఇస్తూ ఎండ్ అయితే ఏమైతే అవి యాడ్జెక్ట్. మరి ఇక్కడ దేంతో ఎండ్ అవుతుంది? ఇది ఫస్ట్ ఆప్షన్ ఏ దేంతో ఎండ్ అవుతుందండి? ఎల్ఈఎస్ఎస్ కదా. ఎల్ఈఎస్ఎస్ ఎండ్ అవుతుందని మనకి ఏమైతుంది? యాడ్జెక్టివ్. ఏమైంది? యాడ్జెక్టివ్. కాన్సెప్ట్ ఓకేనా మరి? కాబట్టి ఇంతకీ మీనింగ్ ఏంటి? సీమ్లెస్ అంటే రాసుకోండి స్మూత్. స్మూత్ ని ఏమంటాం? సీమ్లెస్ అంటే. అది మీనింగ్ తెలియకపోయినా కానీ ఎలిమినేట్ చేయొచ్చా లేదా? ఎందుకు మనకి ఏం కావాలి? నౌన్ కావాలి. కానీ ఇది మనకి ఏంటిది? యాడ్జెక్ట్. కాబట్టి ఇది ఎలిమినేట్ చేసేయచ్చు, ఓకేనా? అందరూ చేయగలరు. చెప్పండి ఎఫ్యుఎల్ కానీ ఎల్ఈఎస్ఎస్ కానీ వాటితో ఎండ్ అయితే ఏమైతే అవి యాడ్జెక్టివ్స్, ఓకేనా? నెక్స్ట్ మనకి రైట్ అగ్మెంట్ చూద్దాం. ఏంటది? అగ్మెంట్. చెప్తారా అగ్మెంట్ అనేది ఏమైతే? అగ్మెంట్. అగ్మెంట్ అంటే ఏంటి? ఇంక్రీజ్. అగ్మెంట్ మనకి ఏంటి? ఇంక్రీజ్. అగ్మెంటింగ్ అనే వర్డ్ విన్నారా మీరు? అగ్మెంటింగ్ అనే వర్డ్ విన్నారా? ఐఎన్జీ యాడ్ చేయగలుగుతున్నామంటే అది ఏమైందంటే V1. ఏమైంది? V1. కానీ మనకి ఏం కావాలి? నౌన్. కాబట్టి మనకి అగ్మెంట్ రాదు, ఓకేనా? నెక్స్ట్ మనకి ఏముంది? మొడాలిటీస్. మనకి ఇదే ఇక్కడ ఐఎస్తో ఉంది లేదా? నౌన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఇప్పుడు రిమైనింగ్ ఏముంది? పెర్వర్స్. ఇప్పుడు పెర్వర్స్ దగ్గర ఒక వర్డ్ చెప్తా చూడండి, రైట్? మీకు అందరూ తెలిసింది. ఏంటది? రివర్ట్. చెప్పండి. రివర్స్, ఓకేనా? చెప్పండి. సబ్వర్ట్, సబ్వర్స్, ఓకేనా? ఎవర్ట్ చెప్పాలండి. ఎవర్స్. కన్వర్ట్, కన్వర్స్, ఓకేనా? ఇంకేమన్నా? ఇన్వర్ట్ ఏంటండి? ఇన్వర్స్, ఓకే? ఇంకేమైనా ఉన్నాయా? రైట్. డైవర్ట్ ఏమైందండి? డైవర్స్. ఇవన్నీ ఎందుకు చెప్పానండి? ఇవి మీనింగ్స్ గుర్తున్నా గుర్తుకోకపోయినా ఏం చేస్తారు మీరు? అట్లీస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇవన్నీ మనకి ఏమైతాయి అంటే వెబ్స్ అవుతాయండి. ఇవన్నీ మనకి ఏమవుతాయి? వర్బ్స్. ఇన్వర్ట్, డైవర్ట్, కన్వర్ట్, రివర్ట్ ఇవన్నీ ఏమవుతాయి? ఏమవుతాయి? వర్బ్స్. ఇవన్నీ ఏమవుతాయి? యాడ్జెక్టివ్స్. ఏమవుతాయి? మనకి ఏమంటామా? ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటామా? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్ ప్రపోర్షనల్ అంటామా?
యాడ్జెక్టివ్ లేదంటే నౌన్స్. ఏంటవి? యాడ్జెక్టివ్ లేదంటే నౌన్స్. రివర్స్ అనేది ఏం కావచ్చు? రివర్స్ గేర్ అన్నాం అనుకో. రివర్స్ గేర్ అన్నప్పుడు గేర్ అనేది ఏంటి? నౌన్. రివర్స్ ఏమైంది? యాడ్జెక్టివ్. కొన్నిసారి రివర్స్ ఎలా వాడతారు? నౌన్ గా వాడతారు. బట్ బేసిక్ గా అవేం కావు చెప్పాలి, యాడ్జెక్టివ్స్ అయితే కాదు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ పెర్వర్స్ అంటే మీనింగ్ చెప్తా చూడండి. రైట్, రాసుకున్న వర్డ్స్. పెర్వర్స్ అంటే మీనింగ్ ఏంటంటే అన్రీజనబుల్. పెర్వర్స్ అంటే మీనింగ్ ఏంటి? అన్రీజనబుల్. ఇప్పుడు ఒక వర్డ్ రాస్తా చూడండి, పెర్వర్స్లీ. అంటే వర్డ్ పెర్వర్స్లీ. పెర్వర్స్లీ అనేది ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్తారా? యాడ్వర్బ్. పెర్వర్స్లీ యాడ్వర్బ్ అయిందంటే పెర్వర్స్ ఏమైందండి? ఎల్వై యాడ్ చేస్తే ఏమొచ్చింది? యాడ్వర్బ్. ఇప్పుడు పెర్వర్స్ ఏమైంది? యాడ్వర్బ్ యాడ్జెక్టివ్? యాడ్జెక్టివ్. కానీ మనకు కావాల్సింది ఏంటి? కాబట్టి ఇవేమీ రావు కదా. సో ఆన్సర్ ఏమైంది? అర్థమైందా? ఇలా చేయొచ్చండి. సో మోడల్స్, మరి ఇంకే మోడాలిటీస్ మనకి ఏంటి? మోడల్స్. దట్స్ ఇట్. ఈజీనే కాదండి. ఈ క్వశ్చన్ చేసారా? మరి ఎలా చేయొచ్చు? ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యూజ్ చేసి చేయొచ్చండి. అక్కడ మనకి ఆర్టికల్ దా వచ్చింది కాబట్టి ఆర్టికల్ తర్వాత మనకి ఏం రావాలి? నౌన్. రిమైనింగ్ ఏమి కూడా నౌన్స్ ఏమీ లేవు కాబట్టి మన ఆన్సర్ ఏమైంది చెప్పాలి? డి. డి ఈస్ ద ఆన్సర్. ఓకేనా? పెర్వర్స్ అంటే చెప్పండి. పెర్వర్స్ అంటే రీజనబుల్, అన్రీజనబుల్? అన్రీజనబుల్. ఎవర్స్ అంటే ఎందుకైనా మంచిది రాసుకోండి. ఎవర్స్ అంటే డిస్లైక్. ఎవర్స్ అంటే మనకి ఏంటి? డిస్లైక్. అక్కడే ఎవర్ట్ కూడా రాసుకోండి. ఎవర్ట్ అంటే స్టాప్. రైట్ రైట్. ఎవర్ట్ అంటే స్టాప్, ఎవర్స్ అంటే డిస్లైక్. రిమైనింగ్ వర్డ్స్ అనేవి మీకు హోంవర్క్ అండి. తర్వాత చూడండి, డైవర్ట్, డైవర్స్, కన్వర్ట్, కన్వర్స్, అవన్నీ కూడా. రైట్, అదే హోంవర్క్ అయితే హోంవర్క్, హాస్టల్ వర్క్ అయితే హాస్టల్ వర్క్. ఓకే, సో ఆన్సర్ ఏమైతే మనకి డి. నెక్స్ట్ మనం చెప్తారా? 26. మరి 26 చెప్పాను ఏమైందో? 26 ఫాస్ట్గా. ద బెనిఫిట్ డాష్ ఆన్. ద బెనిఫిట్ కాన్స్పిరసీ ఆన్ అంటామా? చెప్పాలండి. ద బెనిఫిట్ డాష్ ఆన్ ఏం రావచ్చు ఇక్కడ చెప్తారా? వెరీ గుడ్. రైట్. ఇక్కడ మనకి ఎవరిని మాడిఫై చేస్తుంది ఇక్కడ మనకి చెప్తారా? సి అక్కడ మనకి స్టెర్న్ అంటే ఏంటి? స్టెర్న్ రాసుకోండి. సీరియస్. స్టెర్న్ అంటే ఏంటి? సీరియస్. కవిట్ అంటే వార్నింగ్. కవిట్ అంటే ఏంటి? వార్నింగ్. కాబట్టి స్టెర్న్ కవిట్ అంటే ఏమైందండి? సీరియస్ వార్నింగ్. ఏమైంది? సీరియస్ వార్నింగ్. మనం ఇస్తుంటాం కదండి, అది ఇదే. ఓకేనా? చెప్పండి. స్టెర్న్ క్యావిట్ అంటే ఏంటి? సీరియస్ వార్నింగ్. స్టెర్న్ క్యావిట్ అంటే మీనింగ్ ఏంటి? సీరియస్ వార్నింగ్. ఓకేనా? థర్డ్, నో స్టేట్ షల్ డెనీ. డెనీ మనకి ఏంటి? వర్బ్. డెనీ మనకి ఏంటి? వర్బ్. ద బెనిఫిట్. ద బెనిఫిట్ మనకి ఏంటి? ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకి మాడిఫై చేయాల్సి వస్తే ఎవరిని మాడిఫై చేయాలి? బెనిఫిట్ ని కానీ లేదంటే డెనీని కానీ. డెనీ మనకి ఏంటి? వర్బ్. వెర్బ్ ని మాడిఫై చేస్తే ఏమై ఉండాలి అక్కడ? యాడ్వర్బ్. ఏమై ఉండాలి? యాడ్వర్బ్. కానీ కాన్స్పిరసీ మనకి ఏంటి? నౌన్. కాన్స్పిరసీ అంటే నౌన్. మీనింగ్ ఏంటి? సీక్రెట్ ప్లాన్. రాసుకోండి. కాన్స్పిరసీ అంటే సీక్రెట్ ప్లాన్. కాన్స్పిరసీ అంటే సీక్రెట్ ప్లాన్. అది మనకి ఏంటి? నౌన్. మనకి నౌన్ రావచ్చా? నౌన్ రాకూడదు. ఏం రావాలి అక్కడ? యాడ్వర్బ్. ఎందుకు యాడ్వర్బ్ రావాలి? మనం ఎవరిని మాడిఫై చేస్తున్నాము? డెనీ. డెనీ అంటే ఏంటి? రిజెక్ట్. డెనీ అంటే ఏంటి? రిజెక్ట్. ఎక్స్గ్రేషియాని రిజెక్ట్ చేయడం అనమాట. ఎక్స్గ్రేషియాని ఇంతకు ముందు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఎక్స్గ్రేషియానే కదా. కాబట్టి డెనీ అంటే ఏంటి? రిజెక్ట్. కాబట్టి మనకి వెర్బ్ని మాడిఫై చేయాలి కాబట్టి ఏం రావాలి? యాడ్వర్బ్. కాన్స్పిరసీ మనకి ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్. కాబట్టి దాన్ని ఏం చేయాలి? ఎలిమినేట్ చేయాలి. కాన్స్పిరసీ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు మనకి ఆప్షన్లో యాడ్వర్బ్స్ ఎన్ని ఉన్నాయి? ఫాల్లీ యాడ్వర్బ్. మనకి ఫాల్లీ అంటే మనకి అంటే ఫూలిష్లీ, అంటే ఫూలిష్ రాసుకోండి. మనకి ఫూలిష్లీ డినై అంటామా? మరి సోల్లీనా? సోల్లీ అంటే ఎంటైర్లీ. ఓకేనా? సెంబ్లెన్స్ అంటే ఏంటి? నౌనా యాడ్వర్బ్? దేంతో ఎండ్ అవుతుంది? మీకు ఎప్పుడైనా సరే ఈఎన్సి కానీ లేదంటే ఏఎన్సి ఎండ్ అయితే ఏమైతే అవి నౌన్స్ అయితే. కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు లేదా? సెంబ్లెన్స్ అంటే ఏంటంటే అపియరెన్స్. సెంబ్లెన్స్ అంటే ఏంటి? అపియరెన్స్. ఓకేనా? అపెండ్స్ మనకి ఏంటి? వర్బ్. అపెండ్స్ మనకి ఏంటి? వర్బ్. దీని మీనింగ్ ఏంటంటే టర్న్ అప్ సైడ్ డౌన్. టర్న్ అప్ సైడ్ డౌన్. సో అప్ సైడ్ డౌన్ చేస్తే మనం ఎలా అంటాం కదా, ఇలా చేయడం ఏమంటాం మనం? అప్ సైడ్ డౌన్ చేయడం ఏమంటాం మనం? అపెండ్స్ అంటాం. ఓకేనా? అయిపోయిందా? ఒక బోట్ కానీ ఒక బోట్ కానీ అప్ సైడ్ డౌన్ అయిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే క్యాప్ సైజ్. ఏమంటారు? క్యాప్ సైజ్. నోట్ చేసుకుని. ఓకేనా? ఎప్పుడైనా సరే ఒక బోట్ అనేది అప్ సైడ్ డౌన్ అయిందంటే దాన్ని ఏమంటారండి? క్యాప్ సైజ్. బోట్ తిరగబడింది అంటాం కదండి, దాన్ని క్యాప్ సైజ్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్యాప్ సైజ్ స్పెల్లింగ్ సరిపోయిందండి. సిఏపి సీనా ఎస్, అది మీకు హోంవర్క్ అండి. ఓకేనా? నాకు రానివ్వండి మీకు ఏమైతే హోంవర్క్ అయితే. ఓకేనా? క్యాప్ సైజ్ లో ఎస్ రావాలా, సి రావాలా తర్వాత చూడండి. ఓకేనా?
సో ఇప్పుడు ఆన్సర్ ఏమైతే ఇక్కడ మనకి సోల్లీ. సోల్లీ అంటే మీనింగ్ ఏంటి? ఎంటైర్. ఎలా చేసాము అక్కడ మనం? యాడ్వర్బ్ రావాలి కాబట్టి. ఏం రావాలి? యాడ్వర్బ్ రావాలి కాబట్టి సోల్లీ అంటే మీనింగ్ ఏంటి? ఎంటైర్లీ. ఓకే, నెక్స్ట్ మనం చేద్దామా? నెక్స్ట్ మనకి ఎన్ని ఉంది? మనకి 27. చెప్పాను ఇక్కడ ఏమైందో? కోట్స్ థ్యాంక్స్ టు ద కోట్స్ పారనోయా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అంటున్నామా? థ్యాంక్స్ టు అంటున్నామంటే పాజిటివ్ నెగిటివ్? అది పాజిటివ్ వర్డ్ రావాలి కదా అక్కడ. ఇక్కడ కాంటెక్స్ట్ కూడా పాజిటివ్ గానే ఉంది కాబట్టి మనకి పారనోయా మనకి ఏంటి? పాజిటివ్ నెగిటివ్? అది డెల్యూషన్. రాసుకోండి, డెల్యూషన్. డెల్యూషన్ అంటే ఏంటి? భ్రమ. డెల్యూషన్ మీనింగ్ ఏంటి? భ్రమ. సో ఎలాగుంటుందంటే మనకి ప్రతి ఒక్కరు మనల్ని హార్మ్ చేస్తున్నారని చెప్పి, ఓకేనా, ప్రతి ఒక్కరు మనల్ని చీట్ చేస్తున్నారని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది అండి. ఆ సిచ్యువేషన్ ఏమంటామంటే పారనోయా అంటాం. ఓకేనా? మీనింగ్ ఏంటి? డెల్యూషన్, భ్రమ. భ్రమ. ఓకేనా? ఎవరు కూడా మనల్ని సపోర్ట్ చేయట్లేదని చెప్పి, ఎవరు కూడా మనకి హెల్ప్ చేయట్లేదని చెప్పి అనిపిస్తూ ఉంటుంది, రైట్? అందరూ కూడా మనల్ని చీట్ చేస్తున్నారు అనిపిస్తుంది. దాన్ని ఏమంటామంటే పారనోయా అంటాం. బట్ అది పాజిటివా నెగిటివా? నెగిటివ్. కానీ ఈ కాంటెక్స్ట్ మనకి రావాల్సింది మనకి ఏంటి? పాజిటివ్. కాబట్టి థ్యాంక్స్ టు ద కోట్స్ డాష్, అది కూడా మనకి నౌన్ రావాలా, వెర్బ్ రావాలా, యాడ్జెక్టివ్ రావాలా? కోట్స్ మనకి ఏంటి? పొసెసివ్. కోట్స్ మనకి ఏంటి? పొసెసివ్. పొసెసివ్ తర్వాత ఆల్వేస్ ఏం రావాలి? కాబట్టి ఇక్కడ ఏం రావాలి చెప్పండి? థ్యాంక్స్ టు ద కోట్స్. కండెమ్నేషన్. కండెమ్ అంటే ఏంటి? క్రిటిసైజ్. కండెమ్ అంటే మనకి ఏంటి? క్రిటిసైజ్. మన వస్తుందా? రాదు కదా. మనకి ఏనా థ్యాంక్స్ టు ద కోట్స్ పాజిటివ్ నెగిటివ్? పాజిటివ్ వర్డ్. పాజిటివ్ వర్డ్ ఏమొచ్చింది? అసర్టివ్నెస్. దేనితో ఎండ్ అవుతుంది? ఎన్ఈఎస్ఎస్. ఎన్ఈఎస్ఎస్ తో ఎండ్ అయితే ఏమైంది? కాబట్టి వచ్చే ఛాన్స్ ఉందా లేదా? అసర్టివ్నెస్ మీనింగ్ ఏంటి? కాన్ఫిడెన్స్. అసర్టివ్నెస్ మనకి ఏంటి? కాన్ఫిడెన్స్. ఇంకా ఫోర్స్ఫుల్నెస్. అథారిటేటివ్ అంటాం. ఏమంటాము? అథారిటేటివ్. నౌనే. కండెమ్నేషన్ నౌనే. క్రిటిసైజ్ యాక్చువల్గా కండెమ్ అంటే క్రిటిసైజ్. కండెమ్ అంటే క్రిటిసైజ్. కండెమ్నేషన్ అంటే క్రిటిసైజింగ్. నౌన్ అది. కండెమ్నేషన్ నౌన్. కండెమ్ వర్బ్, కండెమ్నేషన్ నౌన్. ఓకే, ఇంతవరకు ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకా మనకి ఏముంది? అండర్మైన్. అండర్మైన్ మనకి ఏంటి? V1. అండర్మైనింగ్ అంటామా లేదా? కాబట్టి అది V1. కాబట్టి రావచ్చా V1? రాదు. ఓకేనా? బోల్స్టర్ అంటే ఏంటి? V1. బోల్స్టర్ అంటే ఏంటి? స్ట్రెంగ్తెన్. బోల్స్టర్ అంటే ఏంటి? స్ట్రెంగ్తెన్. అది మనకి V1 కదా. V1 కాబట్టి మనకి అది రాకూడదు, రైట్? సో అండర్మైన్ అంటే మీనింగ్ ఏంటి? అండర్మైన్ చెప్పాలి. అండర్మైనింగ్ అంటే ఏంటండి? అండర్మైన్ చెప్పాలి అందరూ కూడా. రాసుకోండి. ఎరోడ్. అండర్మైన్ మీనింగ్ ఏంటి? ఎరోడ్. ఎరోడ్ అంటే ఏంటి? డిమినిష్. ఓకేనా? ఎవరిదైనా ఇంపార్టెన్స్ తగ్గించి చేస్తే, తగ్గించి చూపిస్తే దాన్ని ఏమంటాం? అండర్మైనింగ్ అంటామండి. ఓకేనా? సో ఆన్సర్ ఏమైతే మనకి అసర్టివ్నెస్. అంటే కోర్ట్ అనేది ఫోర్స్ఫుల్ గా, అంటే గవర్నమెంట్ కి ఎగనెస్ట్ గా పనిచేసింది కాబట్టి ఆ యాక్షన్ జరిగింది. ఓకేనా? ఇది ఒక్కటి కొంచెం ఆలోచన చేయాలి మనం. ఓకేనా? రైట్. నెక్స్ట్ పని చేద్దామా? 28 చెప్పండి. 28 ఏం రావాలి? షెడ్ అంటే ఏంటి? షెడ్. షెడ్. షెడ్డింగ్. మనం బ్యాడ్ హ్యాబిట్స్ ఏం చేయాలి? బ్యాడ్ హ్యాబిట్స్ ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలా, షెడ్ చేయాలా? అంటే ఏంటి? షెడ్ అంటే ఏంటండి? వదిలేయాలి కదా. అలా వదిలేయడం ఏమంటాం? లీవ్. ఏమనొచ్చు? లీవ్. ఇంకేమైనా వర్డ్ ఉందా? అబాండన్ అనొచ్చు. అబాండన్, లీవ్ అలాంటి మీనింగ్. ఓకేనా? లీవ్ సంథింగ్, దాన్ని ఏమంటాం? షెడ్. రాసుకోండి. లీవ్ సంథింగ్. షెడ్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? లీవ్ సంథింగ్. బ్యాడ్ హ్యాబిట్స్ మనం ఏం చేయాలి? షెడ్. ఓకేనా? షెడ్ ఇట్స్ ఇనీషియల్. టిజీ అంటే ఏంటంటే నెర్వస్ ఎక్సైట్మెంట్. రాసుకోండి. టిజీ అంటే ఏంటి? నెర్వస్ ఎక్సైట్మెంట్. నెర్వస్ ఎక్సైట్మెంట్. నెర్వస్ ఎక్సైట్మెంట్. నెర్వస్ ఎక్సైట్మెంట్. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇన్కరింగ్. ఇన్కరింగ్ అంటే ఏంటి? ఎక్స్పీరియన్సింగ్. ఇన్కరింగ్, ఎక్స్పీరియన్సింగ్. ఇక్కడ మీకు ఏమొచ్చింది చూడండి. మనకి బర్డెన్. ఏమొచ్చింది? బర్డెన్. అది స్టార్ పెట్టుకోండి. ఇక్కడ మీకు ఒక 2 కలెక్షన్ చెప్తా, అవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇన్కర్ మనకి ఏమొచ్చింది? బర్డెన్. ఫస్ట్ అయితే మనకి టిజీ రావచ్చండి. ఇనీషియల్ నెర్వస్ ఎక్సైట్మెంట్ అనొచ్చు. అక్కడ మనం దేని గురించి మాట్లాడుతుంది? గవర్నమెంట్ అనేది వదిలేసిందంట. దేని వదిలేసింది? నెర్వస్ ఎక్సైట్మెంట్ నా చూద్దాం. రైట్. టిజీ అయితే రాకూడదు. ఆ ప్లేస్ ఏమైనా చూద్దాం. దానికి ముందే రాసుకుని ఇక్కడ ఇన్కరింగ్ ఏమొచ్చింది? బర్డెన్. ఏమొచ్చింది? బర్డెన్. అక్కడ మీకు ఇంకోటి చెప్తాను, రాసుకోండి. ఓకేనా? మీకు ఇన్కర్ వచ్చినప్పుడు మీకు ఏమవచ్చు అంటే లాస్. ఏమవచ్చండి? లాస్. ఇంకోటి మనకి ఏమొచ్చింది? బర్డెన్. రాసుకోండి. ఇన్కర్, లాస్, ఇన్కర్, బర్డెన్. ఇవి కలెక్షన్స్ గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇన్కర్ వచ్చిందంటే మీకు ఏం రావచ్చు? లాస్, లేదంటే బర్డెన్. ఓకేనా? ఇప్పుడు చెప్తారా ఆన్సర్ ఏమైద్దు? లాంగ్విటీనా? లాంగ్విటీ అంటే ఏంటి? లాంగ్ టైం. లాంగ్విటీ అంటే ఏంటి? లాంగ్ టైం. ఆటోక్రాటిక్ అంటే ఏంటి? ఆటోక్రాటిక్. సెల్ఫ్ రూల్. అదే ఏమైంది? పాజిటివా నెగిటివా?
పాజిటివ్ అండ్ అది అటోక్రటిక్. అటోక్రటిక్ మీకు రాసుకున్నారు, వర్డ్స్ రాసుకున్నారు. మీరు 2 వర్డ్స్ మధ్య కన్ఫ్యూజ్ అవుతారండి. ఏంటో 2 వర్డ్స్ అంటే అటానమస్. ఏంటో వర్డ్స్? అటానమస్ అంటే మీనింగ్ ఏంటి? సెల్ఫ్ రూల్. ఓకేనా? ఇది మనకేంటి, పాజిటివ్ నెగిటివా? ఇది పాజిటివ్ అండ్. ఓకేనా? బట్ అటోక్రటిక్ అంటే ఇది నెగిటివ్ అండ్. ఓకేనా? దీని మీనింగ్ ఏంటి చెప్తారా? అటోక్రసీ. అటోక్రసీ చెప్పాలండి. మనకి హిట్లర్ తెలుసు కదా, మీకు హిట్లర్. హిట్లర్ ఎలాంటి రూల్ చేశాడండి? డెమోక్రసీనా అటోక్రసీనా? అటోక్రసీ. దాన్ని ఏమంటాము? నియంతృత్వం. ఏమంటాము? నియంతృత్వం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారండి? డీతో స్టార్ట్ అయిద్దండి, డీతో. డిక్టేటర్షిప్. ఏమంటాము? రాసుకోండి, డిక్టేటర్షిప్. అంటే వేరే వాళ్ళని ఎవరిని ఏం చేయరండి, సో వాళ్ళ డెసిషన్స్ని లెక్కలోకి తీసుకోరు, ఒక్కలే అందరినీ రూల్ చేస్తారు. దాన్ని ఏమంటాం? డిక్టేటర్షిప్ అంటాం. అథారిటేరియన్ గవర్నమెంట్ ఏమనొచ్చు. ఇక్కడ మీ 2 వర్డ్స్ కన్ఫ్యూజ్ కాకూడదు. అటానమస్ అంటే పాజిటివ్, మనకి అటానమస్ అంటే సెల్ఫ్ రూల్, అది పాజిటివ్. బట్ అటోక్రసీ అంటే మీనింగ్ ఏంటి? నెగిటివ్. గుర్తుపెట్టుకుని. ఓకేనా? అంటే మీనింగ్ ఏంటి? డిక్టేటర్షిప్. లేదా దాన్ని ఏమంటాము? టోటాలిటేరియన్ గవర్నమెంట్. రైట్? యాక్సెంచుయేట్ మనకి దేంతో ఎండ్ అవుతుంది? ఏటీఈ. ఏటీఈతో ఎండ్ అయితే ఏమైంది? వర్బ్ అయిద్దండి. ఏమైంది? వర్బ్. మనకి క్రియేట్, క్రియేటింగ్, ఫ్లక్చుయేట్, ఫ్లక్చుయేటింగ్ ఉన్నాయా లేదా? ఎందుకు యాక్సెంచుయేట్ మీనింగ్ మనకి ఏంటి? ఏముంది? ఏసీ. ఏముంది? ఏసీ. మీకు ఏసీ రూట్ వర్డ్ గుర్తుందా? షార్ప్. సో యాక్సెంచుయేట్ మీనింగ్ ఏంటంటే టు మేక్ సంథింగ్, టు మేక్ సంథింగ్ షార్ప్. అంటే ఏంటి? షార్ప్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దాన్ని నోటీస్ అయ్యే విధంగా చేస్తున్నాడు. కాబట్టి ఏమైంది? నోటిసబుల్. టు మేక్ సంథింగ్ నోటిసబుల్. టు మేక్ సంథింగ్ షార్ప్. టు మేక్ సంథింగ్ షార్ప్ అంటే మీనింగ్ ఏంటి? టు మేక్ సంథింగ్ నోటిసబుల్. నోటిసబుల్ అయ్యే విధంగా చేస్తే దాన్ని ఏమంటాము? యాక్సెంచుయేట్ అంటాం. ఓకేనా? సపోజ్ ఎవరైనా సరే కొత్త డ్రెస్ వేసుకున్నాడు అనుకోండి. కొత్త డ్రెస్ వేసుకున్నాక ఎవరు అడగట్లేదు అనుకోండి, మరి ఎందుకురా కొత్త డ్రెస్ వేసుకున్నావు అడగలేదు అనుకోండి. అప్పుడు వాడు ఏం చేయాలి? ప్రైస్ ట్యాగ్ ఉంటుంది కదా, ప్రైస్ ట్యాగ్ వేసుకున్నాడు అనుకోండి. అప్పుడు అందరూ అడుగుతారా లేదా? అంటే వాడు ఏం చేశాడు? దాన్ని అందరూ నోటీస్ చేసే విధంగా చేశాడా లేదా? దాన్ని ఏమంటాము? యాక్సెంచుయేట్. ఏమంటాము? యాక్సెంచుయేట్. అర్థమైందా? టు మేక్ సంథింగ్ మోర్ నోటిసబుల్. రైట్? సో ఇప్పుడు వ్యారీనెస్ అంటే ఏంటి? వ్యారీనెస్ మీకు వ్యారీ, ఓకేనా, బీవేర్, ఇంకా అవేర్ ఉన్నాయి కదా. ఇందులో వ్యారీ అంటే ఏంటి? కాషియస్. వ్యారీ అంటే ఏంటి? కాషియస్. ఓకేనా? కాషియస్. కాషియస్గా ఉండండి ఏమంటాము? వ్యారీ. సో ఇంతకు ముందు గవర్నమెంట్ అనేది రెడీగా లేదండి. ఓకేనా? ఇంతకు ముందు గవర్నమెంట్ అనేది రెడీగా లేదు. కానీ సుప్రీంకోర్టు యొక్క ఫోర్స్ చేయడం వల్ల, సుప్రీంకోర్టు ఫోర్స్ చేయడం వల్ల గవర్నమెంట్ ఏం చేసింది? ఆ వ్యారీనెస్ని వదిలేసి ఇంప్లిమెంట్ చేసింది. కాబట్టి ఆ సెన్స్లో కాబట్టి మనకి ఏం అవ్వాలి ఇక్కడ? వ్యారీనెస్. ఏం అవ్వాలి? ఈ క్వశ్చన్ కూడా మనకి ఏంటి? కాంటెక్స్ట్ అర్థమైతేనే మనం చేయగలుగుతాం. ఓకేనా? సో అందరికి అర్థమైంది. ఇంతకు ముందు గవర్నమెంట్ ఏం చేయలేదు, సో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు బికాస్ ఆఫ్ వ్యారీనెస్, కాషియస్నెస్ వల్ల. బట్ సో ఈ సుప్రీం కోర్ట్ ఇంటర్వ్యూన్ అవ్వడం వల్ల ఏం చేసింది? ఆ వ్యారీనెస్ ఏం చేసింది? షెడ్ అంటే మీనింగ్ ఏంటి? లీవ్. వదిలేయడం వల్ల అది ఇంప్లిమెంట్ చేయగలిగింది. ఓకేనా? ఇది చెప్పాను కదా. ఇంతకు ముందు మనకి 27 నేర్చుకున్నాం కదా. 27 ఒకటి, 26 ఒకటి, 28 ఒకటి కొంచెం ట్రికీ క్వశ్చన్స్ అండి, కొంచెం ఆలోచించాలి. ఓకేనా? నెక్స్ట్ పని చేద్దామా? చెప్పండి. యాక్సెంచుయేట్ అంటే మీనింగ్ ఏంటి? యాక్సెంచుయేట్ మేక్ సంథింగ్ మోర్ నోటిసబుల్. రిమెంబర్ దట్. రైట్? నెక్స్ట్ మనకి 29 చెప్పండి. 29 ఏం రావాలి ఫాస్ట్గా? రైట్, ఇక్కడ రిపోజ్ అని రాసుకోండి. రిపోజ్ అంటే ఏంటి? క్విక్ రిప్లై రాసుకోండి. క్విక్ రిప్లై. క్విక్ రిప్లై. మనకి పంచ్కి ఏముంటుందండి? ప్రతి పంచ్ ఉంటుందా లేదా? మనం పంచ్ చేసామనుకోండి, మన ఫ్రెండ్ ఏం చేస్తాడండి? ఇంకో పంచ్ చేస్తాడు లేదా? అలాంటి రిప్లైని ఏమంటామంటే రిపోస్ట్ అంటాం. ఓకేనా? ప్రతి పంచ్కి ఏముండాలి? ప్రతి పంచ్. ఓకేనా? దాన్ని ఏమంటామంటే క్విక్ రిప్లై. ఏమంటాము? క్విక్ రిప్లై. గుర్తుపెట్టుకోండి. రైట్? అక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టి, అవైల్ తర్వాత ఏం గుర్తుపెట్టుకుంటారు? ఆఫ్ గుర్తుపెట్టుకోండి. అవైల్ తర్వాత ఆఫ్. రైట్? ఓకేనా? మరి చెప్తారు అక్కడ అవైల్ ఆఫ్ దిస్ డాష్ చెప్పాలండి. అవైల్ ఆఫ్ దిస్ డాష్ వైల్ ద ప్రైమరీ రిక్వైర్మెంట్ టు అవైల్ ఆఫ్ దిస్ డాష్ ఇస్ దట్ ద డెత్ షుడ్ బి సర్టిఫైడ్. అంటే దేని గురించి మాట్లాడుతున్నాం? ఎక్స్గ్రేషియా గురించి మాట్లాడుతున్నాం లేదా? ఆ ఎక్స్గ్రేషియా మనకి ఏంటంటే చనిపోయిన వాళ్ళకి, సరే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి ఎక్స్గ్రేషియా ఇస్తున్నారంటే అది ఏమైంది? క్విక్ రిప్లైనా? అసిస్టెంట్సా? అసిస్టెంట్స్ రాసుకోండి. హెల్ప్. అది ఏంటది? హెల్ప్. సో అవైల్ దిస్ హెల్ప్ అంటే ఆ హెల్ప్ని యూజ్ చేసుకోవడం. ఓకేనా? యూటిలైజ్ చేసుకోవడం. రైట్? ఇంకా అమినబుల్. అమినబుల్ అంటే ఏమైందో చెప్తారా? కంట్రోలబుల్. కంట్రోల్ చేయగలిగితే దాన్ని ఏమంటాము? అమినబుల్. కాంబాట్ అంటే ఫైట్. కాంబాట్ అంటే ఏంటి? ఫైట్. ఓకేనా? డెరిలిక్షన్ అంటే రాసుకోండి. డెరిలిక్షన్. డెరిలిక్షన్ అంటే ఏంటంటే
నాట్ డూయింగ్ వన్స్ వర్క్, నాట్ డూయింగ్, ఓకేనా, నాట్ డూయింగ్ వన్స్ వర్క్ అంటే వాళ్ళకి అప్పచెప్పిన పని వాళ్ళు చేయకపోతే దాన్ని ఏమంటామంటే డెరిలిక్షన్ అంటాం, ఓకేనా. నాట్ డూయింగ్ వన్స్ వర్క్, వాళ్ళు చేయాల్సిన వర్క్ వాళ్ళు చేయకపోతే నెగ్లెక్ట్ చేస్తే దాన్ని ఏమంటాము డెరిలిక్షన్. అక్కడ కలకేషన్ రాసుకోండి. ఆ కలకేషన్ ఏంటంటే డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ రాసుకోండి. ఏం రాసుకుంటారు? డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ రాసుకుంటే మీకు అది గుర్తుండిపోతుంది, ఓకేనా. చెప్పండి, డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళు చేయాల్సిన డ్యూటీని వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదా? చేయట్లేదండి. దాన్ని ఏమంటామంటే డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అంటాం, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్ చేద్దామా? చెప్పండి, లాస్ట్ వన్ 30 ఏనవ్వాలండి? వుడ్ నాట్ బి కన్క్లూజివ్ చెప్తారా? కరెక్ట్ అయినా కన్క్లూజివ్ సర్టిఫికేట్ వుడ్ నాట్ బి కన్క్లూజివ్ అనొచ్చా అనకూడదా? కన్క్లూజివ్ బై ఇట్ సెల్ఫ్ కరెక్టే కదా. రైట్, ఇక్కడ ఏముంది? డిస్కన్సర్టింగ్ అన్న పెట్రిబుల్ అన్న మీనింగ్ ఏంటంటే అన్సెట్లింగ్, అన్సెట్లింగ్ అంటే డిస్టర్బింగ్, ఓకేనా. డిస్కన్సర్టింగ్ అన్న పెట్రిబుల్ అన్న మీనింగ్ ఏంటి? డిస్టర్బింగ్, అన్సెట్లింగ్. యాక్రిమోనియస్ అంటే ఎలాంటి మీనింగ్ ఏంటి? పాజిటివా నెగిటివా? యాక్రిమోనీ పాజిటివా నెగిటివా? పాజిటివ్ కాదండి, నెగిటివ్. ఎందుకంటే ఇక్కడ ఏముంది? ఏసీ అంటే షార్ప్ కదా, రాసుకోండి. యాక్రిమోనియస్ అంటే ఏమైంది? బిట్టర్. ఎలా రాసుకుంటారు? బిట్టర్ రిలేషన్షిప్, ఓకేనా. మీకు ఆల్రెడీ ఎంబెజిల్మెంట్ అంటే తెలుసు కదా. ఎంబెజిల్మెంట్ ఏంటంటే మనీ డిస్అప్రోప్రియేషన్, ఓకేనా. అంటే వాళ్ళ ఆస్తులకి ఆదాయానికి మించి ఆస్తులు ఉంటే దాన్ని ఏమంటాం? వాళ్ళు ఏం చేసినట్టు? ఎంబెజిల్మెంట్ చేసినట్టు, ఓకేనా. వాళ్ళ రైట్, సో చేసే జాబ్కి వాళ్ళ ఇన్కమ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు దాన్ని ఏమంటాం? ఎంబెజిల్మెంట్ అంటాం, ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏమైతే మనకి నో రీప్లేస్.